సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురు పరంపరం. భారతీకరణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినాం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈరోజు మనం ఇక్కడ అందరం కలిసి ఈ కార్తీక మాస వైశిష్టం గురించి తెలుసుకోవడానికని వచ్చాము. అయితే ఈ కార్తీక మాస వైశిష్టం కన్నా ముందు మనకు ప్రతి సంవత్సరం అనుకోండి మన కాలంలో 2 ఆయనాలు ఉంటాయి. ఒకటి దక్షిణాయనము, ఒకటి ఉత్తరాయణం అని. ఉత్తరాయణమేమో సంక్రాంతి నుంచి మొదలుపెట్టి ఆషాఢ పౌర్ణమి వరకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఆషాఢ శుక్ల పౌర్ణమి నుంచి తిరిగి సంక్రమం వచ్చే వరకు దక్షిణాయన పుణ్యకాలం అంటారు. అయితే ఇందులో ఒకటి ఏంటంటే మనకు ఒక అపోహ ఉంది. ఏంటంటే ఉత్తరాయ పుణ్యకాలమే విశిష్టమైనది, దక్షిణాయన పుణ్యకాలం కాదనుకుంటారు. కారణం ఏంటంటే భీష్మాచార్యులకు ఒక వరం ఉంది, తన తండ్రి ఇచ్చింది. నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడే నీకు మృత్యు వస్తుందని. అయితే తను యుద్ధంలో పడిపోయినప్పుడు అంపశయ మీద ఉన్నప్పుడు కృష్ణుడితో ఏమంటాడంటే, నీ ఉత్తరాయ పుణ్యకాలం వచ్చినాకనే నా ప్రాణాన్ని వదులుతానంటాడు. దాన్ని మనం అలా తీసుకున్నాం. కానీ మీరు చూస్తే ఉత్తరాయ పుణ్యకాలంలో అన్ని శుభముహూర్తాలు ఉంటాయి, శంకుస్థాపనలు చేస్తారు, వివాహాలు చేస్తారు, కుంభాభిషేకాలు చేస్తారు. కానీ దక్షిణాయ పుణ్యకాలంలో మొదలుపెట్టినప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణిమ మొదలవుతుంది. ఆ 15 రోజుల తర్వాత మనకు శ్రావణ మాసం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఏంటంటే పూర్తిగా శ్రావణ మాసం అంతా కూడా ఆ పరమేశ్వరుడికి ప్రీతి కొరకు మనము పూజలు చేస్తాం. పరమేశ్వరుడికి ఒక్కరి కొరకేనా అండి అంటే కాదు. ఆ శ్రావణ మాసంలో అమ్మవారి గురించి కూడా మనం ప్రార్థన చేస్తాం. వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఆ వరలక్ష్మి వ్రతంలో మనం ఎందుకు అమ్మవారిని పూజ చేస్తాం? అదొక్కటే నాండి అంటే కాదు. అప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు అవతారమైన హయగ్రీవ జయంతి వస్తుంది శ్రావణ పౌర్ణమి రోజు. ఆ తర్వాత మనం చూసుకుంటే ఏమొస్తుంది, మనకు భాద్రపద మాసం వస్తుంది. భాద్రపద మాసంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల తర్వాత మనకు వచ్చేది ఏంటంటే ఒక ముఖ్యమైన పక్షం, మహాలయ పక్షం అంటారు. అంటే ఈ మహాలయ పక్షంలో మనము మన దేవతల కొరకు, దేవుళ్ళ కొరకు ఎన్ని రకాలుగా మనం పూజలు చేస్తామో, ఈ మహాలయ పక్షంలో మన పితృల కొరకు కూడా అంతే శ్రద్ధతోటి పూజలు చేస్తాం మనం. అయితే మనకి ఇంకా దక్షిణ భారతంలో మనకు అంతగా శ్రద్ధ మనకు కనబడదు. మీరు ఉత్తర భారతంలోకి వెళ్తే ఈ మహాలయ పక్షాలలో శ్రాద్ధ దిన్ అంటారు. ఈ శ్రాద్ధ దిన్ అనేటప్పుడు ఆ 15 రోజులు వాళ్ళు క్షౌరం కూడా చేయించుకోరు. అసలు ఒక చిన్నది ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోరు. అంటే మనకు కూడా అప్పుడు ఆ మహాలయ పక్షాలలో పెళ్ళిళ్ళు అవన్నీ చేసుకోమనుకోండి, కానీ తిథి రోజే మనం చేస్తాం. వాళ్ళు అక్కడ 15 రోజులు కూడా శ్రాద్ధ దిన్ అని చెప్పేసి పితృల కొరకు ఎన్నో చేస్తారు. అంటే ఒక పక్కన మన దక్షిణ పుణ్యకాలంలో దేవతలను పూజ చేస్తున్నాము, తర్వాత పితృలను పూజ చేస్తున్నాం. ఆ తర్వాత ఆశ్వజ మాసంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, దేవీ నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి. అంటే ఆ 9 రోజులు మనం అమ్మవారిని 9 ఎంతో శ్రద్ధతోటి మనం పూజలు చేస్తాం. ఆ తర్వాత కార్తీక మాసం వచ్చింది. ఈ కార్తీక మాసంలో ఏం చేస్తున్నాం మనము, శ్రావణ మాసంలోనేమో పూర్తిగా పరమేశ్వరుడినే మనం పూజ చేస్తున్నాం. ఈ కార్తీక మాసంలోకి వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువుని దామోదర రూపంలో పూజ చేస్తున్నాము, అదేవిధంగా పరమేశ్వరుడిని పూజ చేస్తున్నాం. అయితే దీని తర్వాత వచ్చేది ఏంటి అంటే ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసంలో మనం ఏం చేస్తున్నాము, గోదాదేవిని పూజిస్తున్నాము, శ్రీ మహావిష్ణువు ఆలయాలు పూజ చేస్తున్నాం. అయితే అటు శ్రావణ మాసంలో పూర్తిగా ఈశ్వరుడి గుడిలోకే వెళ్తుంటాము. ఇటు ధనుర్మాసంలో పూర్తిగా మనము శ్రీ మహావిష్ణువు అవతార గుళ్ళలోకే వెళ్ళి పూజలు చేస్తాం. కార్తీక మాసంలో మాత్రం ఓ పక్కన మనం శ్రీ మహావిష్ణువుని, ఓ పక్కన శంకరుడిని, ఇద్దరిని పూజ చేస్తాం. దామోదర స్వరూపమైన శ్రీ మహావిష్ణువుని, అదేవిధంగా పరమేశ్వరుడైన శంకరుడిని ఈ యొక్క నెల రోజులు మనం ఎందుకు ఇంత శ్రద్ధగా చేస్తామంటే కారణం ఉంది.
దాంట్లో. ఏంటంటే ఈ కార్తీక మాసము మనకు చంద్రుల్లో కృతికా నక్షత్రం వస్తుంది, సూర్యుల్లోనేమో తులా నక్షత్రం వస్తుంది. అందు గురించి మనకేమవుతుందంటే ముఖ్యంగా ఈ నెలలో మొదలవుతుంది, మనకి ఈ నెలలో మనకు చీకటి ఎక్కువ ఉంటుంది, తర్వాత వెలుతురు తక్కువ ఉంటుంది. మనకు సాయంకాలం 5:30 కల్లానే మనకు చీకటి కనబడుతుంది. మళ్ళీ మనకు తెల్లవారితే కానీ మనకు సూర్యోదయం కాదు. అందు గురించి ఏంటంటే మనం ఈ దీపాలు వెలిగిస్తాం. అంటే సైంటిఫిక్గా కూడా మనం తీసుకుంటే ఏమవుతుంది, మీరు నార్మల్ లైఫ్లో చూడండి, మీకు ఎక్కువగా ఆరోగ్యము క్షీణించేది ఈ కాలంలోనే. ముఖ్యంగా ఈ నవంబర్ డిసెంబర్లో స్టాటిస్టిక్స్ కూడా చూసుకుంటే మీకు హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఈ సమయంలో అలా ఉంటుంది కనుక మనకి ఇప్పుడు మనకు చెప్పారనుకోండి, ఏమండి మీరు ఈ కాలంలో ఆరోగ్యం బాగుండదు, మీరు తెల్లవారుజామున లేవ్వండి, దీపం వెలిగించండి అంటే మనము వింటామో వినమో అని మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, ఇన్ని లక్షల కోట్ల దీపాలు వెలిగించడం వల్ల సాయంకాలం అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఏదైనా వైరస్ లాంటి ఏదైనా ఉన్నా కానీ అవన్నీ భస్మమైపోతున్నాయి. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మనకు కరోనా వచ్చినప్పుడు ఒకరోజు భారతదేశం అంతా కూడా అందరినీ బయట దీపాలు పెట్టండి అన్నారు. మనం కొందరు నవ్వుకున్నారు, దీపాలు పెడితే ఏమొస్తుందండి అని. ఆ వైరస్ అనేది చనిపోవడానికి ఇది మనకు కారణమవుతుంది. అయితే ఈ కార్తీక మాసంలో ఏంటండి దీని విశేషం అంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కూడా నదీ స్నానము, దానము, దీపం వెలిగించడము, దీపదానం చేయడము, ఇవన్నీ మనకు ముఖ్యమైనయే. అయితే ఇది మనకు మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక పురాణం అని ఉంటుంది, ప్రతిరోజు ఒక కథ చదవాలంటారు. ఒక్క పేజీ ఉంటుంది, అది ఎక్కువ ఉండదు, 30 రోజులు చదవాలంటారు. అదేవిధంగా ధనుర్మాసంలో కూడా గోదాదేవి తానేదైతే పాశురములు రచించిందో అది చదవమంటారు. ఈ కారణం ఏంటంటే మనకు భక్తి అనేది కాకుండా మనము ఒక దీపం పెడుతున్నాము, ఆ దీపానికి కారణం ఏంటిది, దీపం ఎందుకు వెలిగిస్తుంది, మన జీవితాలలో మనం ఎలా వెలిగించుకోవాలి. అదేవిధంగా మనం చూసుకుంటే మనము ఈ నెల మొత్తం కూడా దీపాలు వెలిగిస్తాం. ప్రతి గుళ్ళోకి వెళ్ళండి, మీరు దీపాలు వెలిగే ఉంటాయి. అంటే అది విష్ణు ఆలయమే కావచ్చు, శివాలయమే కావచ్చు. మనకు నేర్పించేది కార్తీక మాసంలో దీపావళి నుంచి మొదలు పెడితే మళ్ళీ అమావాస్య ముందు వరకు కూడా మనకు దీపాలు వెలిగిస్తాం. తర్వాత దీపదానం చేస్తాం. తర్వాత సోమవారము మనము ఉపవాసం ఉంటాము. ఆ తర్వాత ద్వాదశి నాడు ఉపవాసం ఉంటాము, పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటాము. అయితే ఇక్కడ ఏముంటుందంటే మనకు ఈ నెలలో ఇటు శ్రీ మహావిష్ణుకు చాలా ప్రీతికరమైన సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటుంటారు. అదేవిధంగా పరమేశ్వరుడికి ప్రీతికరమైన కేదారేశ్వరి నోములు గుడ్లు చేసుకుంటాం. అంటే ఇవి రెండు కలయికలతో ఉన్న నెల కార్తీక మాసం. ఇటు శివుణ్ణి ఆరాధిస్తాము, ఇటు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తాం. అయితే ఈ కార్తీక పురాణం గురించి మనకు ఎలా తెలిసిందండి అంటే, దీనికి ఒకసారి వశిష్ఠ మహర్షి జనక మహారాజు దగ్గరికి వచ్చాడు. అయితే జనక మహారాజు గురించి మనం చెప్పుకోవాలంటే మనందరికీ తెలిసిందే, సీతమ్మ వారి తండ్రి అని తెలిసి. కానీ జనక మహారాజు అయినా సరే కానీ స్థితప్రజ్ఞత, ఆయనకు అధికారం అంటదు, డబ్బు అంటదు, ఏమి అంటది, ఎంతసేపు కూడా స్థితప్రజ్ఞతో ఉంటాడు. అంటే ఇప్పుడు మనం కొందరిని చూస్తుంటాం, అధికారం ఉన్నప్పుడు వాళ్ళు దర్పంతో ప్రవర్తిస్తారు, డబ్బు ఉంటే దర్పంతో ప్రవర్తిస్తారు, విద్య ఉంటే దర్పంతో ప్రవర్తిస్తారు. జనక మహారాజు అలా కాదు. అందు గురించి భగవద్గీతలోకి శ్రీకృష్ణుడే అంటాడు, స్థితప్రజ్ఞతకు గుర్తు ఎవరయ్యా అంటే జనక మహారాజును. అయితే ఈ వశిష్ఠ మహర్షి జనక మహారాజు దగ్గరికి వచ్చి, నేను ఒక యాగం చేయబోతున్నాను, ఆ యాగానికి కావలసిన ద్రవ్యము అవన్నీ సమకూర్చడానికి నీ దగ్గరకు వచ్చానంటాడు. అంటే ద్రవ్యం అంటే ఏంటిదండి అని అంటే, ఆ డబ్బు రూపంలోనే కావచ్చు, వస్తు రూపంలోనే కావచ్చు. మనం కూడా చూస్తుంటాం, ఒక కార్యక్రమం జరిగిందనుకోండి, గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయో లేకుంటే అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో, అప్పుడు ఏమవుతుంది, మనకు దీనికి కావలసిన ఖర్చులు ప్రజలమైన మనమే ఇవ్వాలి. ఎందుకంటే ఇది లోక కళ్యాణం కొరకు జరిగేది, ఇది ఒక్కరి కొరకు జరిగేది కాదు. ఒక గుళ్ళో హోమం చేస్తున్నారనుకోండి, అది లోక కళ్యాణం కొరకు చేస్తుంటారు, అంతేగాని అక్కడున్న ఆ గుడి ధర్మాధికారి కొరకో లేకపోతే ఆ గుళ్ళో పనిచేసే వాళ్ళ కొరకు కాదు. మరి ఆ ద్రవ్యం ఎక్కడికేంచి వస్తుంది, మనలాంటి భక్తులందరూ కూడా తోచినంత, అంటే ఒకరు 1,00,000 ఇవ్వచ్చు, ఒకరు 1000 రూపాయలు ఇవ్వచ్చు. మనము ఒకరిని చూసి కాకుండా మన శక్తి మేరకు మనం ఆ ద్రవ్యానికి కావాల్సిన ఇవ్వాలి. అదేవిధంగా వశిష్ఠ మహర్షి జనక మహారాజు దగ్గరికి వస్తే, జనక మహారాజు నేను అన్నీ ఇస్తాను, కానీ నాకు ఈ కార్తీక పురాణం గురించి నాకు మీరు చెప్పాలండి, దాని మహాత్యం గురించి అంటే అప్పుడు ఒక్కొక్కటి 30 కథలుగా చెప్తాడు వశిష్ఠ మహర్షి. అయితే అందులో మొదటిది ఒక కథ ఏమంటే,
కాశీక్షేత్రంలో ఓ సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ సద్బ్రాహ్మణుడు ఎలాంటి వాడంటే చాలా నియమనిష్టాలతో కూడుకొని ఉంటాడు. అతనికి సంతానము చాలా సంవత్సరాలకు కలుగుతుంది. ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల ఎలా ఉంటుందంటే ఎంత ఆ అమ్మాయికి ఉన్నంత అందము ఆ కాశీనగరంలో ఎవరికి కనబడదు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయి వయసు వచ్చిన కొద్దీ విచ్చలవిడితనంగా ఉండేది. అంటే తనకు ఎక్కడ సిగ్గుపడడం లేదు. తను బ్రాహ్మణుడు కుమార్తె అన్న భావన లేకుండా తను ఎవరితో పడితే వాళ్ళతోటి తిరగడం మొదలుపెట్టింది. అయితే అలా ఉన్నప్పుడు తనకేం చేస్తాడంటే ఆ తండ్రి ఇంకొక బ్రాహ్మణుడికి సద్బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం అయితే ఈ అమ్మాయిలో మార్పు వస్తుందన్న ఆశతోటి చేసేటప్పటికి ఈ అమ్మాయి అందానికి ఆ భర్త తను బానిస అయిపోతాడు. బానిస అంటే ఆవిడ ఏదంటే అది వింటాడు. అయితే అక్కడ అత్త మామ ఉంటారు. వాళ్ళు ఎంతసేపు అంటారు కొడుకుతో, అరే ఏంట్రా తన ప్రవర్తన మంచిగా లేదు, నువ్వు కనీసం భయంలో పెట్టు, తను ఈ విధంగా ఉంటే మనకు అప్రతిష్ట వస్తుంది, మనం ఈ ఊరిలో మనల్ని ఎంతమంది గౌరవిస్తున్నారంటే ఇతను భార్యామోహంలో ఉండి అతను ఏమీ చెప్పకుండా ఉంటే ఈ తల్లిదండ్రులు ఏమవుతారంటే మనం ఈ ఊరిలో ఉంటే ఈ మన కోడలు చేసే పనులతోటి మనకు అసలు మన మొహం చూపెట్టుకునే విధం ఉండదని చెప్పేసి వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతారు. ఊరు వదిలి వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తనకి ఇంకా అడిగేవాళ్ళు లేరు, అత్తమామలు లేరు, నా భర్త నేను ఏది చెప్తే అది వింటాడన్న భావనతోటి తను ఇంకా విచ్చలవిడిగా ప్రవర్తించి ఎవరితో పడితే వాళ్ళతో తిరగడం చేయడం జరుగుతుంది. అయితే ఒకసారి ఏం చేస్తుందంటే ఈ భర్తను కూడా అడ్డు ఉండకూడదు అని చెప్పేసి ఇప్పుడు మనం రోజు పేపర్లో చూస్తున్నాం భర్తను చంపేయడం, ఇలాంటి ఈ కథలు అప్పుడు కూడా ఉన్నాయి. భర్తను చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఏమవుతుందంటే తాను ఇంకా ఇలా ఉంటే కుదరదని చెప్పేసి ఇంకా విచ్చలవిడితనంతో తిరుగుతుంటే తను వయసు పెరుగుతుంది. వయసు పెరిగినప్పుడు మనందరికీ తెలిసిందే మన శరీరంలో ఉన్న పట్టుత్వం తగ్గిపోతుంది. ఎప్పుడైతే పట్టుత్వం తగ్గిపోతే ఎదుటి వాళ్ళని మనం ఆకర్షించలేము. తను ఏమవుతుందంటే ఇక అప్పుడు ఆఖరికి తన ప్రాణం వదిలేస్తుంది. వదిలేస్తే యమభట్టులు వచ్చి యమలోకానికి తీసుకుపోయిన తర్వాత తాను తిరిగి మళ్ళీ జన్మలో ఓ కుక్కై పుడుతుంది. అయితే ఈ కుక్కై పుట్టినప్పుడు ఏమవుతుందంటే తనకు ఏది కూడా ఆ కుక్కై ఊరిలో ఉంటుంది. అయితే తనకు తెలియదు నేను కుక్కనని చెప్పేసి, ఎందుకంటే పూర్వజన్మ స్మృతులు అందరికీ ఉండవు. అయితే ఒక రోజు ఏమవుతుందంటే ఇలాంటి కార్తీక మాసంలోనే ఆ ఒక బ్రాహ్మణుడు సోమవారం నాడు ఉపవాసం ఉంటాడు. ఉండేటప్పటికి ఊర్లో అందరూ కూడా ఉపవాసం ఉంటారు. అంటే ఇప్పుడంటే మనకు నగరాలు పెరిగిపోయినాయి, అక్కడి కారణం నుంచి ఇక్కడ వరకు మనకేం తెలుస్తలేదు. అప్పుడు గ్రామాలు చిన్నగా ఉండేది, అగ్రహారాలు చిన్నగా ఉండేది. అయితే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కార్తీక సోమవారం వ్రతం చేసుకొని అందరూ ఉపవాసాలు ఉండేటప్పటికి ఈ యొక్క కుక్కకు ఆ రోజు ఎవ్వరు అన్నం పెట్టరు. అన్నం పెట్టకపోతే తను ఏమవుతుందో అంటే ఆకలి బాగా ఉంటుంది. అయితే ఆ రోజు ఏం చేస్తుందంటే ఒక సద్బ్రాహ్మణుడు తాను సాయంకాలం సంధ్యావేళ ఉపవాసం వదలాలే కనుక తాను వంట వండుకున్న తర్వాత అన్నాన్ని ఆ గుడి ఎదురుగా బలిపీఠాలను ఉంటాయి, ఆ బలిపీఠం మీద పెడతాడు. ఈ కుక్క కూడా ఎక్కడైనా నాకు తిండి దొరకకపోతుందా అని చెప్పి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు చేసి ఆ బలిపీఠం మీద ఉన్న అన్నాన్ని తినేటప్పటికి అప్పుడు దానికి పూర్వస్మృతులు కలుగుతాయి. కలిగి ఓ అని అరిసేటప్పటికి ఈ బ్రాహ్మణుడు అర్థమవుతుంది ఇది ఎందుకో అరుస్తుందని చెప్పి ఆ కుక్కను అడుగుతాడనమాట. అసలు ఏంటిది నువ్వు అనేటప్పటికీ అప్పుడు తను చెప్తుంది, బ్రాహ్మణోత్తమ నేను చేసిన ఈ పాపాలన్నిటికీ కారణము నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఇలాంటి విచ్చలవిడితనంగా తిరగడప్పటికీ నన్ను ఆ పరమేశ్వరుడు కుక్కగా జన్మ వచ్చింది. కానీ ఈ ఊరిలో మీలాంటి మహానుభావులు ఉండడం వల్ల నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను. ఈ బలిపీఠం మీద ఉన్న భోజనాన్ని చేయడం వల్ల నాకు పూర్వస్మృతులు కలిగాయంటే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే ఆ ఈశ్వరుడిని ప్రార్థించి తను చేసిన పూజలకు ఏదైతే పుణ్యం ఉందో అందులో ఈ కుక్కకు కొద్దిగా దారపోసేటప్పటికి అప్పుడు ఇది మళ్ళీ మానవ జన్మెత్తుతుంది. అంటే ఒక సోమవారం పూజ ఒక కుక్క తెలిసి తెలియక ఉపవాసం ఉండి సాయంకాలం సంధ్యావేళ తర్వాతనే అది భోజనం చేస్తే దానికి శాప విమోచనం అయితే మనలాంటి వాళ్ళు మనకు అన్నీ తెలిసి ఉండి మనము ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానంతో మనం ఉంటే మన జీవితం ఎట్లుంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అందులోకి ఈ మానవ జన్మ ఎప్పుడు వచ్చిందండి మనకు ఎప్పుడు వస్తుందంటే మనం పూర్వజన్మలో ఏమైనా పాపాలు చేసుంటాం, పూర్వజన్మలో ఏదో పుణ్యాలు చేసుంటాం. పాపపుణ్యాలు సమానమైనప్పుడే ఆ పరమేశ్వరుడు అనుకోండి, శ్రీహరి అనుకోండి, మళ్ళీ మనకు మానవ జన్మ ఇచ్చి మనకేం చెప్తున్నాడంటే ఈ జన్మలో నువ్వు అన్నీ మంచి కార్యాలు చెయ్యి,
ఈ కార్యాలు చేస్తే నీకు మళ్ళీ తిరిగి ఉత్తమమైన జన్మ వస్తుంది. ఆ ఉత్తమమైన జన్మలో నువ్వు ఇంకా మంచి కార్యాలు చేస్తే నీకు మోక్షం వస్తుంది. ఎందుకంటే ఈ పుట్టడము చావడం అనే చక్రంలో మనం బంధింపబడితే మన జీవితకాలం అంతా ఇలాగే ఉంటుంది. అందులో ఏమంటే ఈశ్వరుడు సృష్టించిన ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులను సృష్టించాడు. అందులో మనిషి ఒకడు. అంటే ఒక కుక్కకు జన్మ ఇచ్చాడు, సృష్టించాడు. ఒక పందిని ఇచ్చాడు, ఒక పురుగుని ఇచ్చాడు, ఒక కీటకాన్ని ఇచ్చాడు. మనం రకరకాల ఉన్నాయి, మనకు తెలియదు. మనం ఇప్పుడు అందరికీ తెలుసు అనుకుంటాను నేను. మీరు శ్మశానంకు వెళ్తే భూమిలో కొన్ని కీటకాలు ఉంటాయి. ఆ కీటకము చనిపోయిన శవాన్ని మాత్రమే తింటుంది, బ్రతుకున్న దాన్ని తినదు. మనం భూమిలో పాతి పెట్టిన తర్వాత ఆ శవము ఓ 15 రోజులకో లేకపోతే నెల రోజులకో అది ఎక్కడ అదృశ్యమవుతుందంటే మనకు తెలియదు. కనీసం మనము ఈ దహనం చేస్తే మనకు తెలుసు ఎదురుగా అది దాన్ని కాలిపోతుందని. కానీ ఎక్కడైతే మనం ఖననం చేసినప్పుడు అది ఎక్కడ పోతుందంటే ఈ కీటకాలే అవిటిని తింటాయి, బ్రతికిన వాళ్ళని తినవు. అలాంటి జన్మలన్నీ దాటిన తర్వాత ఈ మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకు ఆలోచన ఒకటి ఉంది, వాక్ ఒకటి ఉంది. ఈ వాక్కుతోటి శ్రీహరి 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 అనడమే మొదలు పెట్టాలి. ఈ మన ఆలోచనలో ఏ చెడు కూడా మనం ఆలోచించకూడదు. మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, వాచకంగా కానివ్వండి. ఎందుకంటే మనము ఇప్పుడు మనము ఉంటాం మనం జీవితంలో. మనకన్నా ఒక బలవంతుడు మనతో గొడవ పడ్డాడు అనుకోండి, వాడిని నేను కొట్టలేను. కానీ నేను మానసికంగా నేను ఏం ఆలోచిస్తుంటాను, వాడికి యాక్సిడెంట్ కావాలనో లేకపోతే వాడు అక్కడ పడిపోయి చావాలనో ఇట్లాంటివి మనం ఆలోచిస్తాం. వాచకంగా ఏంటంటే నాకు మంచి వాయిస్ ఉందనుకోండి, వాడిని నేను పట్టుకొని తిట్టేస్తాను. అంటే ఇది పాపమే. అది బాగా బలం ఉందనుకోండి, వాడితో కొట్లాడి వాడిని మూతి బగలగొట్టడమో చెయ్యి రగొట్టడమో చేస్తాం. ఈ పాపాలన్నీ చేయకుండా ఉండడమే మానవ జన్మ. అంటే మనం అనుకోవచ్చు, ఏమండి వాడు అవతల వ్యక్తి మనల్ని ఇంత హింస పెడుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలని. మనం ఊరుకోవాల్సిన అవసరం లేదు. కృష్ణార్పితం అని చెప్పి మనం అంటే ఆ కర్మ అనేది తిరిగి వాడికి వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. రెండోది, నేను చేసిన పాపం నాకే తగులుతుందన్నది లేదు, నా పిల్లలకి, నా తర్వాతి తరంకే తగలొచ్చు. అందుగురించే ఇక్కడ మనకు ఇంకొక కథలో ఒక విశేషమైనది ఏముందంటే, మనకు కార్తీక మాసంలో కన్యాదానం చేయాలంటారు. కార్తీక మాసంలో ఎందుకండి అంత కన్యాదానం చేయాలంటారు? అన్ని మాసాలలోకి కార్తీక మాసంలో కన్యాదానం చేయాలంటారు. మాఘమాసంలో పెళ్ళి మంచిదండి అంటారు. కార్తీక మాసంలో చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ వరుడి కాళ్ళు గడిగేటప్పుడు మనకు భావన ఏంది, మనకు పురాణాలు ఇతిహాసాలే చెప్తుంది, ఈశ్వరుడు లాంటి అల్లుడు మనకు వచ్చాడన్న నమ్మకంతో మనం చేస్తాం. మాఘమాసంలో చేస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఆ శ్రీహరే మన దగ్గరకు వచ్చాడు. అందుగురించే పెద్దవాడైన మామ చిన్నవాడి కాళ్ళు ఎందుకు గడుగుతున్నాడంటే, అక్కడ అల్లుడు వాడేదో గొప్పవాడు నా బిడ్డను పెళ్లి చేసుకుంటున్నాడని కాదు, అతను శ్రీహరి, నా కూతురు లక్ష్మి, నా లక్ష్మిని నీకు ఇస్తున్నానన్న భావనతోటి అతని కాళ్ళు గడుగుతున్నాడు. అంతేగాని దాన్ని మన వాళ్ళు ఎలా తిప్పేశారంటే, మగపిల్లవాడు తల్లిదండ్రులు అక్కడ ఆకాశంలో ఉంటారు, ఆడపిల్ల ఇక్కడ ఉంటారు, వాళ్ళు కాళ్ళు గడుగుతారు, కట్నాలు ఇస్తారు, అవన్నీ ఇస్తారు. అది తప్పు. మనం అక్కడ మన భావన ఏందో అంటే, మనం పెళ్లి చేసేటప్పుడు కాళ్ళు గడి కన్యాదానం చేసేటప్పుడు ఆ వరుడి కాళ్ళు చూడకూడదు, ఆ వరుడి మొహం చూడకూడదు. మన మనస్తత్వంలో మనకు ఒకటే ఉండాలి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కాళ్ళు గడుగుతున్నానో లేకుంటే భద్రాచల రామచంద్రమూర్తి కాళ్ళు గడుగుతున్నానో, నా బిడ్డ సీతనిస్తున్నానన్న భావనతోటి మనం గడగాలి. అందుగురించే ఇక్కడ ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేయడం విశేషం ఏంటంటే, ఇక్కడ మనకు ఒక కథ చెప్తారండి. ఏంటిదంటే, ఒక అతనికి మంచి 2 ఆడపిల్లలు పుడతారు. ఆడపిల్లలలో ఒక బాగా అందమైన అమ్మాయి ఉంటుంది, పెద్ద అమ్మాయి. అయితే ఆ అమ్మాయిని చూసి ఏమంటే మోహిస్తారు. ఒక పెద్ద ధనవంతుడు వచ్చి ఏం చేస్తాడంటే ఎదురు కట్నం ఇస్తాడు. ఈ అమ్మాయి వాళ్ళ తండ్రికి ఎదురు కట్నం ఇచ్చి కన్యాశుల్కం అనే వాళ్ళు ఇచ్చి వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత ఇతనికి ఒక ఆశ పుడుతుంది. ఏమనంటే, నేను అంటే అతను చాలా బీద స్థితిలో ఉన్నవాడికి ఇంత డబ్బు వచ్చేటప్పటికి పెద్ద బంగ్లా, అంతఃపురం లాంటిది, అన్ని అంగులు ఆర్భాటాలు అన్నీ అయిపోయేటప్పటికి నాకు ఇంకో కూతురు ఉంది, ఈ కూతురుని కూడా ఇంకా డబ్బు గల్లవాడికి ఇస్తే ఇంకా నాకు డబ్బు వస్తుంది ఆశ పుడుతుంది. అయితే అతనికి ఏమవుతుందంటే, అతను చనిపోతే యమలోకం తీసుకుపోయి రాచి రంపాన పెట్టి శిక్షలు వేస్తుంటారు. అయితే అప్పుడు అక్కడ అతనికి శిక్ష వేస్తుంటే ఏమవుతుందంటే, మనకు అందు గురించే పెద్దవాళ్ళు చెప్తారు, ఇటు 7 తరాలు అటు 7 తరాలని. నేను చేసినది ఏ తప్పే కావచ్చు, ఒక పాపం కావచ్చు, నా వెనుకనున్న 7 తరాల నా
తాతలు ముత్తాతలకు తగలొచ్చు, లేదా ముందు జనరేషన్లో 7 తరాలకు కూడా ఆ పాపం తగిలి వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అయితే ఎప్పుడైతే ఆ యమలోకంలో అతను అనుభవిస్తున్నప్పుడు యముడు ఏం చేస్తాడంటే వీడికి వేసే శిక్ష, ఎందుకంటే ఆడపిల్లను అమ్మి డబ్బు తీసుకున్నాడు కనుక వీడికి సరిపోతలేదని చెప్పి అతనికి ముందు 3 తరాలు 4 తరాల ముందు ఉన్న వాళ్ళ తాత ముత్తాతను అతన్ని కూడా పిలిచి అతనికి శిక్ష వేస్తుంటే అతను అంటాడు, నా జీవితంలో నేను ఎప్పుడు ఏ పాపం చేయలేదండి, మీరు నాకెందుకు శిక్ష వేస్తున్నా అంటే, నువ్వు చేయలేదయ్యా, నీ మునిమనుమడు చేసిండు, ఈ పని చేశాడు, ఈ పని చేయడం వల్ల ఇతని శిక్షలో అంటే అతనికి 10 కొరడా దెబ్బలు కొట్టాలంటే అతనికి 8 అతనికి కొడుతున్నాం, 2 కొడుతున్నామంటారు. అనేటప్పటికీ తను అంటాడు, మరి దీన్ని ఏం చేయాలంటే ఒక పని చేస్తాము, నువ్వు చేసిన పుణ్యం ఎంతో ఉంది గనక నిన్ను భూలోకానికి తిరిగి పంపుతాం, 1 నెల రోజులో 2 నెలలు అక్కడ ఉండు. ఈ ఏదైతే శిక్ష అనుభవిస్తున్న వాడికి 2వ కూతురు ఉంది కదా, ఆ 2వ కూతురికి కన్యాశుల్కం తీసుకోకుండా కాళ్ళు గడిగి కన్యాదానం చెయ్యి, అప్పుడు నీకు వచ్చే పుణ్యంతో నువ్వు ఈ యొక్క శిక్షకు దూరం అయిపోతావంటే ఇతను మళ్ళీ భూమిపైన జన్మ ఇచ్చి మళ్ళీ అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కోడలు అనుకోండి 3 తరాల తర్వాత ఉన్న కోడలతో తనతో మాట్లాడి ఆ అమ్మాయికి ఆ కార్తీక మాసంలో అతనికి కన్యాదానం చేయడం వల్ల ఈ పాపం అనే దానికి ఈ ముక్తి లభిస్తుంది. అంటే చూడండి, అంటే ఎన్ని ఉన్నాయి మనకు, కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రోజులలో, దాన్ని ప్రతిదీ కూడా ఒక రిచువల్స్ అని కూడా లేదు, ఒక షో మాదిరిగా చేస్తున్నాం. వివాహం అంటే మీకు మీ అందరికీ తెలిసిందే, నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ కూర్చున్నాను కనుక చెప్తున్నాను. మనకు ఒక సాంప్రదాయం ఉంది, ఒక వెదురు బుట్టలోనే మనం పెళ్లి కూతురుని తీసుకురావాలి. ఎందుకు వెదురు బుట్టలో తీసుకురావాలి? ఇప్పుడు మనం వెదురు బుట్ట మానేసేసాము, పల్లకీలలో తీసుకొస్తున్నాము. ఇంకా కొందరు డబ్బు గల్ల వాళ్ళైతే పెద్ద క్రెయిన్లో డెకరేషన్ చేసి ఆ క్రెయిన్ మీద నుంచి కిందికి దిగుతున్నారు. ఇంకొక వాళ్ళైతే ఇంకా దూరం ఉంటే హెలికాప్టర్లో నుంచి దింపుతున్నారు పెళ్లి కూతురుని పెళ్లి కొడుకును. కానీ పెళ్లి కూతురును వెదురు బుట్టలోనే ఎందుకు తీసుకురావాలంటే, మీరు చూడండి, మీ అందరికీ తెలిసిందే, మనం వెదురుకు ఒక మొక్క ఉంటుంది, మనం బ్యాంబో అంటాం కదా, ఆ వెదురు వచ్చేదే బ్యాంబో నుంచి. ఆ వెదురు బ్యాంబో ఒక్కటి మీరు నాటండి మీ ఇంట్లో, 5 సంవత్సరాల తర్వాత చూడండి మీ కాంపౌండ్ వాళ్ళంతా వెదురు పెరిగిపోతుంది. అంటే మనం ఇచ్చే మన అమ్మాయిని, మన వియ్యంకుడి ఇంటికి మనం అమ్మాయిని ఇస్తున్నప్పుడు ఆ వెదురు మాదిరిగా సంతాన ఉత్పత్తి కొరకు మనం పంపిస్తున్నాం. అంటే నా బిడ్డ నా వియ్యంకుడి ఇంటికి పోయి వాళ్ళ వంశాన్ని అభివృద్ధిలోకి తేవాలంటే అప్పుడు ఏం చేయాలి, నా బిడ్డకు ఒక కొడుకు పుట్టాలి, నా బిడ్డకు ఒక కూతురు పుట్టాలి. ఆ వెదురు మాదిరిగా అవుతుంది కనుకనే వెదురు బుట్టలో పెట్టి లక్ష్మీ అమ్మవారన్న భావనతోటి మనం తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఈ వెదురు బుట్టలో తీసుకురావడం, ఇవన్నీ కూడా రకరకాలుగా తెస్తున్నారు. అలా కాదు, ఆ సాంప్రదాయాన్ని అలాగే పెట్టాలి. ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తుంటామండి, అంటే ఇప్పుడు మీ అందరికీ తెలిసింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మలే. మన ఇంట్లో నా కూతురు పెద్దదైందనుకోండి, నాకు డబ్బు ఉంది కదా అని నేను వేరే విధంగా చేయను, ఆ గొంగళ్ళనే ఎందుకు కూర్చోబెడతాం? కారణం ఉంది. ఆ రోజులలో ఏమి తినాలో ఏమి తినకూడదని ఎందుకు చెప్తాము? కారణం ఉంది. సైంటిఫిక్గా కూడా కారణం ఉంది. అంటే ఏ నక్షత్రంలో అయ్యిందో కారణం ఉంది, దానికి మనం శాంతి చేయించడం కారణం ఉంది. ఇవన్నీ మనం వదిలేసి ఏమైపోయామంటే, అంటే బాగా డబ్బు రావడం వల్ల మనం మన యొక్క సాంప్రదాయాలను పక్కకు జరిపేసి నా దగ్గర ఇంత ఉంది అని చూపెట్టుకోవడానికి చేస్తున్నాం. అలా చేయకూడదు. మనం పరమేశ్వరుడు మనకిచ్చిన అవకాశాన్ని ఏం చేయాలి, దాన్ని ఏ విధంగా మనం సద్వినియోగపరచుకోవాలి. మనకు డబ్బు ఇచ్చాడు, మనకు వాక్ ఇచ్చాడు. ఇంతకుముందే నేను చెప్పాను వాక్ ఇచ్చాడని. అయితే మనకు ప్రతిరోజు 24 గంటల సమయం ఈశ్వరుడు ఇచ్చినప్పుడు మనం ప్రతిరోజు గంటకు ఒక 2 నిమిషాలు మనం కేటాయిస్తున్నామా? గంటకు 2 నిమిషాలు అంటే మీ 24 గంటలలో ఎంత అవుతుంది? విష్ణు సహస్రనామమో లలిత సహస్రనామమో ఏదన్నా మనం పఠిస్తున్నామా అంటే పఠిస్తున్నామేమో, కానీ మనం పఠించేటప్పుడు మన బుర్ర ఇటుపోతుంది, లేదా ఆ టెలిఫోన్ వస్తుంది, సగం ఆపి మనం మాట్లాడతాం. మనం గుడికి వెళ్తున్నాం, ఈ మధ్యన చూస్తున్నాం గుళ్ళో కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఫోన్ మాట్లాడుతున్నారు. మనం ఒక 20 సంవత్సరాల క్రితం మనం ఫోన్ లేనప్పుడు ఎలా ఉన్నాం? 90స్లో మనకు ఒక నల్ల ఫోన్ ఉంటుండే, అది గిర్రు అని తిప్పుతుంటాం. అది కూడా ఏంటిది, కాలనీలో ఒక్కరింట్లోనే ఉంటుండే. మరి అప్పుడు మనం బ్రతకలేదా అని అంటే బ్రతికినాం. ఇప్పుడు ఏంటంటే దీనికి బానిస అయిపోతున్నాం మనం. ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి, పక్కన పెట్టుకొని మనం చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ దీపదానం అంటున్నారు. నేను కొన్ని దగ్గర చూస్తున్నాను, ఉసిరి మీద దీపం పెడతారు, ఆ పంతుల దగ్గర పోతారు, చిన్న గిన్నెలో ఇంతే బియ్యం, ఎక్కువ కూడా పెట్టుకోరు కొందరు. ఆ బియ్యంలో ఇది పెట్టి ఆ పంతులకి ఇచ్చి దండం పెడతారు. ఏమంటే ఒక 5 కిలోల బియ్యం ఇవ్వలేమా సంవత్సరానికి ఒకసారి?
అర్చకుడికి? అర్చకుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? మన మీదనే ఆధారపడుతున్నాడు కదా. రెండోది మీరు ఆలోచించండి, ఒక బ్రాహ్మణుడు అర్చకుడు ఉన్నాడు అనుకోండి, అతని బలమంత ఏంది? అతను చదువుకున్న స్మార్థం అనుకోండి, వేదం అనుకోండి, అతను గొంతే. ఒక 60 సంవత్సరాల తర్వాత అతను గొంతు పనిచేయలేకపోతే, అతని ఇంటికాడ ఉంటే అతనికి రిటైర్మెంట్ అయిపోతుంది. అతనికి ఏమైనా పెన్షన్ వస్తుందా? గ్రాట్యుటీ వస్తుందా? ప్రావిడెంట్ ఫండ్ వస్తుందా? అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. అయితే మనం ఏమైపోయాము? ఆ గుళ్ళోకి పోతే బ్రాహ్మణుడి మీద కామెంట్ చేయడము, లేకపోతే ఇంకొకటి కామెంట్ చేయడము. మనం అక్కడ పోయింది దేని కొరకు? ఆ గణపతిని చూడడానికి పోయామా? అమ్మవారిని చూడడానికి పోయామా? ఇవన్నీ చూడడానికి పోవాలా? అతను తప్పు చేశాడు అనుకోండి, ఆ పాపం అతనికి, మనకెందుకు? మనం అతనికి పిడికెడు ఇచ్చేటప్పుడు ఒక్కటే ఆలోచించుకొని ఇవ్వాలి, ఈశ్వర నువ్వు ఇచ్చిన దాంట్లో నేను ఇంత నీకు ఇస్తున్నానని చెప్పేసి అనుకుంటే సరిపోతుంది. కానీ మనం అంతా కూడా డైవర్ట్ అయిపోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ మనకు ఈ కార్తీక మహాత్యంలో మనకేం చెప్తారంటే, ఏకాదశి రోజు ఉపవాసం ఉండమంటారు, ద్వాదశి రోజు పారణం చేయమంటారు. ద్వాదశి పారణం అంటే ఏంటంటే, మనకు ఇవాళంతా ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం. ఈ ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పారణ చేయమంటారు. అంటే మనం దశమి రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి, తర్వాత ఏకాదశి అంతా ఉపవాసం ఉండాలి. దశమి రాత్రికి కూడా పండ్లు, పలహారాలు, టిఫిన్నే తీసుకోవాలి. ఏకాదశి రోజు కూడా మనకు శక్తి ఉంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఏమీ తీసుకోకుండా ఉండి సూర్యాస్తమయం తర్వాత పళ్ళు లాంటివి తిని, ద్వాదశి రోజు సూర్యోదయం అయిన తర్వాత 45 నిమిషాలలోనే మనం భోజనం చేయాలి. అవకాశం ఉన్న ఇంట్లో ఒక ఉసిరి చెట్టు పెట్టుకొని, ఆ ఉసిరి చెట్టు కింద మనం ద్వాదశి రోజు ఉపవాసం వదిలితే, సాక్షాత్తు ఉసిరి అంటే దామోదరుడే, శ్రీ మహావిష్ణువే. అంటే శ్రీ మహావిష్ణువు నీడలో మనం ఉపవాసం వదిలిన వాళ్ళమవుతాం. అయితే దీనికి ఒకటి అంబరీషుడు కథ ఉంది. ఇది మనకు రామాయణంలో కూడా వస్తుంది, తర్వాత కార్తీక మాసంలో కూడా వస్తుంది. ఆయన శ్రీ మహావిష్ణువు మహాభక్తుడు అంబరీషుడు. ఆ అంబరీషుడు ఏంటంటే, తను ఎంత నిష్ఠతోటి ఉంటాడు. ఏకాదశి వ్రతం చేస్తాడు, ద్వాదశి వ్రతం చేస్తాడు. ఒకసారి ఏమవుతుందంటే, ఏకాదశి వ్రతం చేసిన తర్వాత అతను అంబరీష మహారాజు, అతను ద్వాదశి రోజు ఉదయము పూజ అంతా అయిపోయిన తర్వాత దాన్ని పారణం అంటే ఉపవాసం వదలడం చేస్తామనుకున్న సమయంలో దుర్వాస మహాముని వస్తాడు. దుర్వాస మహాముని అంటే మనందరికీ తెలిసిందే, మహాకోపంతో ఉండే వ్యక్తి. ఆ దుర్వాస మహాముని వచ్చేటప్పటికి అంబరీషుడు సంతోషపడతాడు. ఎందుకంటే ఈరోజు నేను ఉపవాసం వదిలేటప్పుడు నాతో పాటు ఒక మహాముని వచ్చాడు, అతనికి నేను ఆతిథ్యం ఇవ్వబోతున్నాను, నా జన్మ ధన్యమైంది అనుకుంటాడు. అనుకొని, స్వామి మీరు వచ్చారు, ద్వాదశి పారాయణ చేయొచ్చండి అంటే, నేను వస్తాను, ఇప్పుడే నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానంటాడు. అని అతను నదికి స్నానానికి వెళ్ళేటప్పటికి అతను ఆలస్యం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఈ వ్రతము ఆ సూర్యోదయం అయిన తర్వాత 45 నిమిషాలలోనే ఉపవాసం వదలాలి. ఆ 45 నిమిషాలకు సమయం దగ్గర పడుతుంటే, ఇతనికి ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్న ఈ వ్రతము భంగమవుతుందేమో, ఒకవేళ నేను మహర్షిని వదిలేసి నేను ఏదైనా తిన్నాననుకో అది మహాపాపం, ఏం చేయాలని చెప్పేసి అక్కడ ఎందరో మంత్రులు, మా మునులు, వీళ్ళందరూ ఉంటారు, ఋషులు, వాళ్ళందరిని అడుగుతాడు. మా దుర్వాస మాముని నదికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు, ఇప్పుడు నేను ఏం చేయాలంటే, వాళ్ళందరూ కూడా భయపడతారు దుర్వాస మహామునికి. భయపడి, అయ్యా మాకు తెలియదు, నువ్వు ఏం చేయాలనుకుంటే అదే నిర్ణయించుకుంటే, ఇతను ఏమనుకుంటాడంటే, సరే నేను భోజనం అది ఏం చేయను, ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ ఇట్లా ఆచమం చేసుకుంటే అది ఉపవాసం వదిలినట్టు అవుతుంది, నేను భోజనం చేయని వాడిని కూడా అవుతాననే అభిప్రాయంతో ఇతను అలా తీసుకొని ఒక చిన్న ఆచమం చేసే చెంచాతోటి ఇలా నీళ్ళు తాగేటప్పటికి దుర్వాస మాముని అప్పుడు వచ్చి అంటాడు, నన్ను పిలిచి ఆతిథ్యం ఇస్తానని చెప్పి నాకన్నా ముందరే నువ్వు ఉపవాసం వదిలేసావని చెప్పేసి నేను నీకు శాపం పెడుతున్నానని అతను ఏమంటాడంటే, నానా యోనిలలో నువ్వు జన్మ ఎత్తుతావంటాడు. అంటే ఇప్పుడు అమ్మ యోని నుంచి నేను పుట్టాను, నానా యోనులు అంటే ఒక పంది కావచ్చు, ఒక ఆవు కావచ్చు, ఒక చేప కావచ్చు, రకరకాల దాంట్లో నువ్వు పుడతావని శాపం పెట్టేటప్పటికి ఇతను గజగజ వణికిపోతాడు. వణికిపోయేటప్పటికి ఏమవుతుందంటే, ఇది శ్రీ మహావిష్ణువుకు తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు అతను ఏం చేస్తాడంటే, ఈ దుర్వాస మహాముని దగ్గరికి, ఇతను నా భక్తుణ్ణి ఇంత శ్రద్ధతో ఇన్ని వ్రతాలు చేస్తున్న నా భక్తుణ్ణి ఇతను ఈ విధంగా శాపం పెట్టాడని చెప్పేసి సుదర్శన చక్రం పంపించేస్తాడు. ఆ సుదర్శన చక్రం ఈ దుర్వాస మహాముని మీదకి వచ్చేటప్పటికి ఇతను గజగజ వణికిపోతాడు. వణికిపోయి ఏం చేస్తాడంటే, సుదర్శన చక్రం ఎందుకు వస్తుంది అన్నది
తన యోగ దృష్టితో తెలుసుకొని అయ్యో నేను ఈ తప్పు చేశాను కదా అని చెప్పి అతను ముల్లోకాలకు వెళ్తాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే నేనేం చేయలేనంటాడు, పరమేశ్వరుడి దగ్గరికి పోతే నేనేం చేయలేనంటాడు, శ్రీ మహావిష్ణువు దగ్గరికి పోతే నేనేం చేయలేను, నిన్ను ఏమైనా కాపాడాలంటే నిన్ను అంబరీషుడే కాపాడగలుగుతాడంటే మళ్ళీ తిరిగి అంబరీషుడి దగ్గరికి వస్తాడు. అంబరీషుడి దగ్గరికి వచ్చి అతన్ని శరణు జొచ్చుతాడు. అంటే మీరు ఆలోచించండి, దుర్వాస మహాముని లాంటి వ్యక్తి ఒక శ్రీహరి భక్తుడికి తను లొంగిపోయాడు. నేను శరణు జొచ్చుతున్నాను, నన్ను రక్షించు అంటున్నాడు. అంటే కారణం ఏంటంటే మనం చేసేది చిన్న చిన్నయే కావచ్చు. అంటే ఒక రోజు ఉపవాసం ఉంటే ఏమవుతుందంటే మనకు వెంటనే కనబడదు. మనకు సినిమాలలో చూపెట్టినట్టుగా ఇలా ఇందులోకించి బంగారు కాయిన్లు పడడమో లేకుంటే పుష్పక విమానం రావడమో తెలియదు. తర్వాత మన జీవితాలలో ఎంతో మార్పు తెస్తుంది. అయితే అప్పుడు ఈ యొక్క అంబరీషుడు ఏం చేస్తాడంటే, మహాముని మీరు నన్ను శరణు చేర్చడం ఏంది, మీరు మహామునులు అని చెప్పి ఆ సుదర్శన చక్రానికి అతను ప్రార్థన చేస్తే ఆ సుదర్శన చక్రం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దుర్వాస మహాముని కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చి సంతుష్టిపరుస్తాడు. అంటే ఇవన్నీ మనకు చెప్పేదంతా ఒకటేనండి. మనము ఈ మానవ జన్మ వచ్చినందుకు మనం ఏ విధంగా ఉండాలి, ఈ జన్మను మనం వ్యర్థం చేసుకోకూడదు. మనం ఏం చేస్తున్నాము మన జీవితంలో మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రతిరోజు ఎంత సమయాన్ని మనం వ్యర్థం చేస్తున్నాము, ఆ సమయాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దాంట్లో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది. అంతేకాకుండా మనకేమంటారు పెద్దలు, ఇప్పుడు ఇక్కడ మనకు దానము అంటున్నారు. ఏమండి దానం నేనేం చేయాలండి, నేను అంత డబ్బు గల్ల వాళ్ళని కాదు, నేను 100 మందికి భోజనం పెట్టలేను, లేదా అన్నదానం చేయలేను, ఇవన్నీ మనం అనుకుంటాం. మీరు అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీమూర్తులు ఉన్నారు. మీ అందరికీ నేను ఒక చిన్న విషయం చెప్తానండి. మీరు ప్రతిరోజు వంట వండుతారు కదా, భర్త కొరకే ఉండొచ్చు, పిల్లల కొరకే ఉండొచ్చు. మీరు కుక్కర్లో బియ్యం పోసేటప్పుడు ఒక పిడికెడు బియ్యం ఇంకొక ఖాళీ డబ్బాలో వేయండి. వారం తర్వాత చూడండి, అది ఒక కేజీ అవుతుంది. ఆ 1 కేజీ బియ్యాన్ని మీరు ఆ రోజు పులిహోర అయినా చేయండి, లేదా సాంబార్ రైస్ అయినా చేయండి, లేదా మజ్జిగన్నమన్నా చేసి ఓ గుడి దగ్గర పోయి నలుగురికి తినిపియండి. ఆ 12 గంటలకు ఆకలితున్న వ్యక్తికి మనము అన్నం తినిపిస్తే అతను తృప్తి పడితే ముందు తరాలకు మీ పిల్లలకు ఏ రోజు అన్నంకు తక్కువ ఉండదు. రెండోది ఏమంటే, ఏ దానంలో కన్నా కూడా శ్రేష్టమైనది అన్నదానం అని ఎందుకంటారంటే, మీరు ఒక్కసారి ఆలోచించండి. మనమే ఒక దగ్గరికి పోయాం, ఒక పెళ్ళికే పోయాం, లేదా ఒక విందుకే పోయాం. మనం ఎంత తింటాము? మన స్నేహితుడు ఎదురుగా ఉంటాడు అనుకుందాం, మనకు ఒక ముద్ద పెడతాడు, 2వ ముద్ద పెడతాడు, 3వ ముద్దకు వచ్చేటప్పటికి చాలా నిండిపోయిందిరా, ఇంకా నేను తినలేనంటాను. అంటే అన్నదానంలో ఉన్నది ఏంటంటే తృప్తి, ఇంకా సరిపోయింది నాకంటారు. దానికి బదులుగా నా స్నేహితుడు, అరే నువ్వు మంచి ప్రవచనం చెప్పావయ్యా, నీకు ఒక 100 గజాల ల్యాండ్ నీకు దానం చేస్తానంటే నేను ఆలోచన ఎట్టుంటుంది, 100 ఇస్తే ఏం లాభము, 3 రూమ్లే వస్తాయి, కనీసం ఒక 300 గజాలు ఇస్తే ఇంకా బాగా కట్టుకుంటానేమో అనుకుంటాను. లేదా అతను నాకు ఒక వస్త్రం ఇచ్చిండు అనుకో, ఏంటబ్బా కాటన్ ఇచ్చాడు, అంత దూరంకించి వచ్చి నేను ప్రవచనం చెప్పాను, ఓ పట్టు తీస్తే ఏం పోతుంది అంటారు. పట్టు తీస్తే జరి అంచు బాగలేదన్న ఆలోచన ఉంటుంది. అదే మనకు అన్నదానం చేసేటప్పుడు పచ్చడన్నమైనా సరే 4 ముద్దల తర్వాత చాలమ్మ అంటాం, కడుపు నిండిపోతుంది. అందుగురించే మనము అవకాశం మనకి జీవితంలో ఇచ్చారు. మీరు ఎక్కువ ఏమి చేయలేరండి, వారానికి ఒక 4గురికి, నెలకు ఒక్కొక్కరికి. అంతేకాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు రోజుకొక రూపాయి, నెలకు ఎంత అవుతుంది, 30 రూపాయలు, సంవత్సరానికి ఎంత అవుతుంది, 360 రూపాయలు. ఆ 360 రూపాయలు ఒక గోవుకి తీసుకెళ్ళి మీరు దానికి గడ్డి పెట్టండి. ఈ కార్తీక పురాణంలో మనకి ఇది కూడా చెప్తారు, ఆంబోతును ఊరు మీద వదులమంటారు. మీరు పల్లెలలో ఉంటుంది, ఇప్పుడు మన దగ్గర కనబడతలేదు. ఆంబోతు అంటే ఏంది, మొగ ఆవు. ఆ ఆంబోతుకి ఏం చేస్తారంటే దానికి ఒక వేడిది ఒక స్టాంప్ లాంటిది వేసి ఇది ఊరి మీద వదులుతున్నామంటారు. ఎందుకండి ఆంబోతును ఊరి మీద వదలడం అంటే, సంతతి పెరగాలంటే ఆంబోతు ఉండాలి, ఆంబోతు లేకుంటే గోసంతతి పెరగదు. గోసంతతి పెరగడం వల్ల ఏమవుతుంది, మనకు ప్రకృతిలో మనకి ఇంబ్యాలెన్స్ కాకుండా ఉంటుంది, మనకు బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఇప్పుడు ఇదొక్కటేనా అంటే ఒక సింహం కూడా అవసరమే, మనకు ఒక గోవు కూడా అవసరమే. కానీ గోవు వల్ల మనకేంది, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక ఊర్లలో ఆంబోతును ఊరి మీద వదిలేసేటప్పటికి తాను ఆ సమయం వాళ్ళకు మనుషులకు తర్వాత ప్రకృతిలో ఉన్న వేరే అన్నిటికీ కూడా తేడా ఏంటిదంటే, ఈశ్వరుడు మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు కూడా జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానం వల్ల నేనేం ఆలోచించాలి అంటే, నేను 360 రోజులు 24 గంటలు
నాకు ఎప్పుడంటే అప్పుడు కామ దృష్టితో నేను ఎవరినన్నా చూడగలుగుతాను, కామం కొరకు వెళ్ళగలుగుతాను. కానీ జంతువులు అలా కాదు, దానికి ఒక సీజన్ లాంటిది ఉంటుంది. ఆ 2 నెలలు 4 నెలలే అవి సంతానోత్పత్తికి పనిచేస్తాయి. అయితే మనకి ఇది ఆలోచన ఇచ్చి ఏం చెప్తున్నాడు పరమేశ్వరుడు, ఒరే నీకు నేను ఆలోచన ఇచ్చాను, నువ్వు 365 రోజులు కూడా నువ్వు కామదృష్టితో చూడడానికి నీకు అవకాశం ఉన్నా నువ్వు అలా చేయకూడదు అంటాడు. అందు గురించి ఏంటంటే ఇంతకుముందు మీరు చూసుకుంటే ఒక రాముడు ఒక్క సీతని ఎందుకండి, రాజు అతను, వాళ్ళ తండ్రి దశరథ మహారాజుకు 350 మంది రాణులుండే, రావణాసురుడికి 3500 మంది. పోనీ అప్పుడే కాదండి, శ్రీకృష్ణదేవరాయలనే చూసుకోండి 8 మంది భార్యలు. మరి రాముడే ఒక్క భార్యతో ఎందుకున్నాడంటే ఒక మానవుడు ఏ విధంగా ఉండాలని. దాన్ని అంటారు కదా వివాహం సమయంలో ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ అంటారు. అంటే ధర్మంతో కూడుకున్న సంపద నీకు ఉండాలి, ధర్మంతో కూడుకున్న కామం ఉండాలి. అంటే కోరికలు, స్త్రీ మీదనే కోరిక కావచ్చు, లేదా మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు నా ఇల్లు చిన్నదైనా పర్వాలే, మా పక్కింటోళ్ళ ఇంట్లో 55 ఇంచెస్ టీవీ ఉంటే నేను 55 పెట్టుకోవాలి, పట్టకపోయినా అందులో ఇరికిస్తాను, అవసరమా అని కూడా లేదు, దాని కొరకు ఇన్స్టాల్మెంట్లు కడతాను, లేని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాను. మన కామం అంటే ఏంది, కోరిక ఎంత ఉండాలో అంతనే ఉండాలి. తర్వాత ఏంది, ఈ 3 కరెక్ట్గా ఉంటే నీకు మోక్షం అనేది వస్తుంది. అయితే మనకి ఈ ప్రకృతిలో సంతాన ఉత్పత్తి కొరకే ఆంబోతును ఊరు మీద వదిలేవాళ్ళు. ఆ ఆంబోతు ఊర్లో తిరగడం వల్ల ఏంటంటే గోవులు పెరిగేది. ఇప్పుడు పల్లెలలో చూడండి మనకు గోవులు కనబడతలేవు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, గోశాలలలో వెళ్ళి చూస్తున్నాం. ఓ గోవు గడ్డి పెట్టాలంటే పల్లెలలో కూడా దొరకలేదు. పల్లెలలో దొరికే గోవులు కూడా ఏంది, మన యొక్క నాటు జాతి కాకుండా ఏ ఆస్ట్రేలియా బీడ్స్ లేకపోతే ఆఫ్రికాయో కనబడుతున్నాయి మనకి. ఎందుకంటే మనకు పాలు ఎక్కువ కావాలి, అమ్ముకోవాలి, డబ్బు చేయాలి, ప్రతిదీ మనం డబ్బు మీదనే మన కాన్సన్ట్రేషన్ అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా మనకు ఆ ఈశ్వరుడు మనకి ఈ కథలలో నేర్పిస్తున్నాడు. అందు గురించి ఏంది, ఎర్లీ మార్నింగ్ మనకి ఇప్పుడు 4 o'clockకే మనల్ని నిద్రలేవమంటాడు. చుక్కలు ఉన్నప్పుడే దీపం పెట్టమంటున్నారు. ఏంటిది, కార్తీక మాసంలో. ధనుర్మాసంలో కూడా అంతే, 4 గంటలకు లేచి నువ్వు అమ్మవారికి పూజ చేసుకొని పొంగల్ వండి నైవేద్యం పెట్టమంటున్నారు. మీరు అనొచ్చు, ఇంతకుముందు మీరు అన్నారు కదండి ఈ చలికాలంలోనే హార్ట్ అటాక్స్ వస్తాయి, ఆరోగ్యాలు బాగుండాయని. మరి ఎందు గురించి చలికాలంలోనే మనం స్నానాలు చేయాలంటే, ఇప్పుడంటే మనకు వేడి నీళ్ళు వచ్చాయి, కానీ పూర్వకాలంలో నదుల్లోకి వెళ్ళి, ఊరిలో నది ఉంటుండే, వాగు ఉంటుండే, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అక్కడ పోయి స్నానం చేస్తుండే. చల్లనీళ్ళల్లో చేయడం వల్ల మనలో వేడి అనేది ఉత్పత్తి అయ్యి మనకి ఏ రోగము లేకుండా మన ఆరోగ్యం సక్రమంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మనం ఏమైపోయాము, ఎంతమంది చేస్తున్నారు, చుక్కలు ఉన్నప్పుడే స్నానం చేసి దీపం పెడుతున్నారు. మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఇది ఏది కూడా మన కొరకే మనం చేస్తున్నాం, పక్కింటి వాళ్ళ కొరకు చేస్తలేం. నేనే ఉన్నానండి, తిరుపతికి వెళ్ళాను, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని నేను ఇంత పెద్ద చిట్టా తీస్తాను, స్వామి నా కొడుకుకి ఇది కావాలని, స్వామి నా బిడ్డకి ఇది కావాలి, నా మనమడికి ఇది కావాలి, నా మనమరాలకి ఇది కావాలని అంతే చెప్తాను. కానీ మా పక్కింటి ఆయన ఆరోగ్యం బాగాలేదండి, ఆయన కొరకు నువ్వు మంచిగా చూడు స్వామి అని అనను నేను. ఎందుకంటే నేను నా కొరకు చెప్తున్నప్పుడు నేను ఎందుకు సక్రమంగా ఉండకూడదు, నేను ఎందుకు నిజాయితీగా ఉండకూడదు, నేనే నా కొరకే ఆలోచిస్తున్నాను కదా. వెళ్ళాలి అక్కడికి 4ంటికి స్నానం చేయడం. ఆ స్నానం చేయడం వల్ల ఏముంటుందన్నది మనకు అన్నీ నేర్పిస్తుంది. రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు ఈ భూమి మీద నడియాడి మనకి ఏం నేర్పించాడంటే, గోదావరి నదిలో పంచవటిలో ఉన్నప్పుడు వారు బ్రహ్మముహూర్తంలో లేచి సీతమ్మ వారు, రాముడు, లక్ష్మణుడు ఆ నదికి వెళ్తుంటే, ఆ నది దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఏనుగులు, పక్షులు అన్నీ కూడా వచ్చేది. అయితే ఏనుగు, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఏనుగు తొండం అందులో పెట్టి నీళ్లు తీసుకోవాలంటే ఆ తొండం పెట్టి ఇట్లా పైకి అంటుంది, తొండం పెట్టి పైకి అంటుంది. కారణం ఏంటంటే ఏనుగు చర్మం ఎంత లావుగా ఉంటుంది, ఆ చర్మానికే చలి పెడుతుంది. పక్షులు నీళ్లు తాగడానికి వచ్చి ఎగిరిపోతున్నాయి, అంత చలి ఉంది. మరి అలాంటి చల్లగా ఉన్న నీళ్ళల్లో రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు స్నానం చేసి సంధ్యావందనం చేశారు. మళ్ళీ మనకు వాల్మీకి మహర్షి మనకు యుద్ధకాండలో చూపెడతాడు, సుందరకాండలో చూపెడతాడు, బ్రహ్మముహూర్తంలోనే లేచేవాడు ఎవడు, రావణాసురుడు. బ్రహ్మముహూర్తంలో లేచిన రావణాసురుడు లేచిన వెంటనే వాడికి అప్పుడే సీతమ్మ వారు గుర్తొస్తుంది, కామంతో హృదయం అంతా పొంగిపోతుంది. మంచిగా పట్టు వస్త్రాలు ధరించేసి అత్తరు పూసుకొని అశోకవనంలో పోయి సీతమ్మ వారిని అనరాని మాటలు అంటాడు. అంటే అక్కడ వాల్మీకి మహర్షి మనకు చెప్పడు రావణాసురుడు చెడ్డవాడు, రాముడు మంచివాడు అని చెప్పేసి. ఈ 2 సన్నివేశాలలో నువ్వు ఏ బాటకు వెళ్తావో ఆ బాటకు వెళ్ళు. నువ్వు రావణాసురుడు లెక్క వెళ్ళాలంటే కొన్ని రోజులు సుఖపడతావు, ఆ తర్వాత రావణాసురుడి వంశమంతా కూడా నాశనం అయిపోయింది. మరి రాముడిలాగా ఉన్నావనుకో
తరతరాలుగా తర్వాత కూడా యుగ యుగాల తర్వాత కూడా రామచంద్రమూర్తిని కీర్తించినట్టు నిన్ను కీర్తిస్తానంటారు. మనకు ప్రతి కథ మనకు నేర్పించేది ఇదేనండి. ఇందులోనే ఒకటి, మనం ఇప్పుడు కార్తీక మాసంలో దీపం పెడతారు అంటున్నాం కదా. మీకు అక్కడ ఒక చిన్న కథ ఉంది. అయితే ఒక ఇక్కడ ఇందులో కూడా కథలలో మనం ఇప్పుడు రోజు పేపర్లో చూస్తున్నట్టుగానే భార్య భర్త కాకుండా ఇంకోటి తోడు తిరగడము, భర్తను చంపేయడం, ఇట్లాంటి కథలే ఉంటాయి. ఇవి చెప్తూ మనకేం చెప్తున్నారంటే, నువ్వు ఇవి చేస్తే పాప విమోచనం అవుతుంది అట్లా అని చెప్పి ముందు ఈ చెడు పని చేసి ఇవి చేయమంటలేరు. అయితే ఇందులో ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తి ఇలాంటిగా తప్పుడు పనులు చేస్తే ఏమవుతుందో అంటే, అతని తండ్రే కొడుకు దుర్మార్గం పనులు చేస్తుంటే ఏమంటాడంటే, ఇట్లాంటివి చేయకు నాయన, నువ్వు ఇది మంచిది కాదు, నువ్వు సద్బ్రాహ్మణుడివి, నువ్వు ఇవన్నీ నేర్చుకున్నావు, నువ్వు నలుగురికి దానం చేయి, అది చేయి అంటే ప్రతిసారి కూడా నువ్వు గుళ్ళో దీపం పెడితే ఏం లాభం, మన ఇంట్లో దీపం పెట్టుకుంటే మనకు వెలుతురు వస్తుంది, నువ్వు నలుగురికి అన్నం పెడతావు, దానివల్ల ఏం లాభం, మన ఇంట్లో మనమే తినొచ్చు కదా, ఇట్లా అంత అతన్ని ఇరిటేట్ చేస్తుంటే అతను ఏమంటాడంటే, నువ్వు మూషికం అయిపోతావు అంటాడు. మూషికం అంటే ఏంది, మనందరికి తెలిసింది ఎలుక. ఆ ఎలుక ఏమైపోతుందో అంటే అది అక్కడక్కడ తిరిగి ఒక గుళ్ళో ఉంటుంది. ఆ గుళ్ళో ఉన్నప్పుడు ఏమవుతుందో అంటే, ఒక బ్రాహ్మణుడు, ఒక ఋషి లాంటి వ్యక్తి, ఋషులు ఎప్పుడు కూడా ఒక దగ్గర ఉండరు, వాళ్ళు ఏదో ప్రయాణం అవుతుంటే ఈ పాడుబడిన గుడి కనబడేటప్పటికి అతను ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చేసి ఆ గుడినంతా శుభ్రమం చేసేస్తాడు. చేసిన తర్వాత అక్కడ ఒక దీపం ఉంటుందన్నమాట. ఆ దీపము మన ఇంట్లో కూడా చూడండి, కొండెక్కుతున్నప్పుడు అంటే నూనెంత అయిపోయిన తర్వాత అది చిన్నగా ఉంటుంది, అప్పుడు ఎర్రగా కనబడుతుంటుంది మనకు దీపం. అయితే ఈ ఎలుక ఏమనుకుంటుందంటే, ఇదేదో రేగిపండు లెక్క ఉందని చెప్పేసి ఆ దీపం దగ్గర పోయేటప్పటికి మూతి కాలేటప్పటికి ఆ ఒత్తిని ఇట్లా అంటది. ఒత్తిని లానేటప్పటికి దీపం పెద్దగా అయిపోతుంది. ఆ దీపం పెద్దగా కావడం వల్ల ఈశ్వరుడికి కనబడుతుంది. ఈశ్వరుడు కనబడేటప్పటికి ఏమవుతుంది, దీపం పెట్టిన పుణ్యం దీనికి వచ్చి ఈ మూషికం పోయి మళ్ళీ మానవ జన్మ వస్తుంది. అంటే ఒక ఎలుక తెలియక దీపం పెడితేనే దానికి శాప విమోచనం అయితే మనకి ఎంత సంపదిస్తాడు ఆ ఈశ్వరుడు. కానీ ఆ దీపం పెట్టేటప్పుడు మనం ఆ శ్రద్ధతో పెట్టాలి. అంటే మనము, స్వామి నేను నీకు దీపం పెడుతున్నా, నాకు ఇది కావాలని కాదు, స్వామి నాకు ఈ అవకాశం ఇచ్చావు, ఈ జన్మలో నీకు దీపం పెట్టే అవకాశం ఇచ్చావు. ఎందుకంటే నేను కుక్క అయినాను అనుకోండి, నేను దీపం పెడతానా, పెట్టలేను. మళ్ళీ వచ్చే జన్మలో నేను ఏమవుతానో కూడా తెలియదు, ఈ జన్మలోనే నేను ఏం చేసినా చెయ్యాలి అన్న భావనతోటి మనం ఈ విధంగా చేస్తూ పోతుంటే మన జీవితాలలో తప్పనిసరిగా మార్పులు వస్తుంది. ఈ మార్పు దేనికి పోతుందండి అంటే, మనతోటి కాకండి, మనం ముందు తరాలకు నేర్పిస్తాం. ఈరోజు మనము చూస్తున్నాము, ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో మీ అందరికీ తెలిసిందే ఉండవచ్చు, ఒక 10 సంవత్సరాల క్రితము ఫ్యామిలీ కోర్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు సివిల్ కోర్టు ఉంటుంది, క్రిమినల్ కోర్టు ఉంటుంది, అట్లాగే ఫ్యామిలీ కోర్టు ఉంటుంది. ఈ ఫ్యామిలీ కోర్టు 10 సంవత్సరాల క్రితము హైదరాబాద్ సికింద్రాబాద్లో ఒకటే కోర్టు ఉండే, ఇప్పుడు 6 కోర్టులు అయినాయి. అంటే ఈ ఫ్యామిలీ కోర్టులో ఏం కేసెస్ చేస్తారండి అంటే విడాకుల కొరకే ఉంటుంది. సివిల్ కోర్టులనేమో వారానికి 5 రోజులు పనిచేస్తుంది, క్రిమినల్ కోర్టు ఏమో వారానికి 6 రోజులు పనిచేస్తుంది, ఈ ఫ్యామిలీ కోర్టు మాత్రము వారానికి 7 రోజులు పనిచేస్తుంది. అంటే ఎంత అర్జెన్సీలు ఉన్నాయి ఈ విడాకుల గురించి చూడండి మీరు, అన్ని కేసెస్ పెరుగుతున్నాయి. కారణం ఏంటిదంటే, ఈ రోజులలో తల్లిదండ్రులు మర్చిపోతున్నారు, పిల్లలు అలాగే తయారవుతున్నారు. అందుగురించి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, సీతమ్మ వారిని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలి అంటే, మీరు అక్కడ చూడండి, రామాయణంలో కూడా సీతమ్మ వారు ఉన్నారు, తర్వాత వేరే వాళ్ళు ఉన్నారు. మీరు అందులో చూసుకుంటే పంచకన్యలు అంటారు మనకు ఉదయం లేవగానే సుమంగలిగా ఉన్న ఒక స్త్రీ ఈ పంచకన్యలను గుర్తు చేసుకొని నిద్ర లేవాలంట. ఎవరండి ఈ పంచకన్యలు అంటే, అహల్య, సీతమ్మవారు, మండోదరి, తర్వాత తార, 5వ వ్యక్తి ఏమో ద్రౌపది. వీళ్ళని గుర్తు చేసుకోవాలంటారు. వీళ్ళ నుంచి మనం ఎంత నేర్చుకోవాలన్నది ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే అహల్య కథ. అహల్య ఒక పొరపాటు చేసింది, తెలిసే చేసింది, వచ్చినవాడు ఇంద్రుడు అని చెప్పే అతనితో కలిసింది. కానీ గౌతమ మహర్షి తనకు శాపం పెట్టి పక్షాతాపం చెందేటట్టుగా చూశాడు, కానీ నువ్వు ఈ తప్పుడు పని చేసావు, నీకు విడాకులు ఇస్తున్నానంటలేడు. ఎందుకంటే మన యొక్క సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో విడాకులు అనేదే లేదు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, పెళ్ళైన వారం రోజులకు అవుతున్నాయి, పెళ్ళైన 15 రోజులకు అవుతున్నాయి, పెళ్ళైన 6 నెలలకు అవుతుంది, వాళ్ళు ఉంటారో ఉండరో అన్నట్టు అయిపోయింది. తల్లిదండ్రులు ఎలా అయిపోయారంటే, పెళ్ళయ్యే వరకు కూడా ఒక రకమైన ఆదుర్ద, పెళ్ళైన తర్వాత ఇంకో ఆదుర్ద, వీళ్ళు కలిసి ఉండరా అని. కారణం ఏంటంటే, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులే. ఏంటంటే వాళ్ళకు మనం వెళ్ళేటప్పుడు, అత్తగారింటికి వెళ్ళేటప్పుడు మనం నేర్పుతలేం. మీరు చూడండి, ఈరోజు సంఘంలో మనం అందరం కూడా
మంచిగా ఉండాలంటే మన ఇంటి పక్కన ఉన్న వ్యక్తి కూడా మంచిగా ఉండాలి, మన స్నేహితుడు మంచిగా ఉండాలి, మన బంధువులు మంచిగా ఉండాలి. అంతేగాని మనం ఒక్కరమే మంచిగా ఉంటామంటే మనం అరణ్యంలో ఉండాల్సిందే. వీళ్ళందరికీ కూడా ఏ సమస్యలు ఉండకుండా ఉండాలి. అది మనం ఆలోచించాల్సిందే. చిన్న చిన్న కథలేనండి మనకు స్ఫూర్తిదాయకం అవుతుంది. ఈ అంబరీషుడు గురించి మనం చెప్పుకున్నాం. మన పిల్లలకు నేర్పియాలి ఏమంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి, ద్వాదశి రోజు పారాయణ చేయాలని. అది మనం నేర్పియగలిగితే, ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్లు, డిటాక్సేషన్ అంటున్నారు. ఏమండి ప్రతి 15 రోజులకు ఉపవాసం ఉండండి, పొట్టంతా క్లీన్ అవుతుందండి అంటున్నారు. డాక్టర్ చెప్తే వింటాం, కానీ మనం ఏకాదశి వ్రతం చేయాలంటే మనం వింటలేం. ఎందుకు కారణం? ఇది ఏదో పురాణ కాలము, ఇప్పుడు మోడ్రన్ అది కాదంటారు. మీరు చూడండి, ఇవాళ మనం చూస్తున్నాము 70% జనాభా మినిమం 80 కిలోల నుంచి 110 కిలోల శరీరంతో ఉన్నారు. కారణం ఏంటిది అంటే ఈ డిటాక్సేషన్ లేకపోవడమో, లేకపోతే కనబడ్డ ప్రతిదీ తినడమో. అంతకుముందు ఎందుకు లేకుండే? ఒక 30 సంవత్సరాల క్రితం ఎందుకు లేకుండే? అప్పుడు మనం ఒక పద్ధతితో ఉండేవాళ్ళం, ఇంట్లోనే భోంచేసేవాళ్ళం. ఈ రోజులలో మీరు ఎక్కడన్నా ఏ స్ట్రీట్ కన్నా వెళ్ళి చూడండి, ఒక్క లైన్లో మీకు కర్రీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి. అతను ఏమేస్తున్నాడో, ఏమేస్తలేడో, ఏమొడుతున్నాడో మనకు తెలియదు. మన ఇంట్లో మానేసాం, ఫోన్ చేస్తాం, వాడు తెచ్చి ఇచ్చేస్తాడు, అదేదో తింటున్నాం, అయిపోతుంది. ఆరోగ్యం పోతుంది. తర్వాత నీకు నష్టమే అవుతుంది. డబ్బుగా ఎంత నష్టం అవుతుంది. ఒక హాస్పిటల్కు మనం ఏదన్నా వైద్యం కొరకు పోతే హాస్పిటల్ గోడను ఇట్లా టచ్ చేస్తే 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అవుతుంది. కానీ మనం ఏంటంటే శరీరాన్ని కాపాడుకోవాలనుకునే ఆలోచన లేదు. శరీరం కాపాడుకోవాలంటే ఏకాదశి వ్రతం చేయడము చాలా కంపల్సరీ. తర్వాత మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మనం ప్రతి ఒక వెజిటేబుల్ వెండర్ దగ్గర పోయినామనుకోండి, మనకి ఎక్కడ చూడండి ఉసిరికాయలు కనబడతాయి. ఉసిరికాయలు ఇప్పుడే ఎందుకు వస్తాయండి అని అంటారు. అది ఔషధం. అంతేకాకుండా ఇప్పుడంటే మనకు ట్యాప్స్ ఉన్నాయి, మనకు నీళ్లు గండిపేట నీళ్ళు అనుకోండి, గోదావరి నీళ్ళు వస్తున్నాయి, అవి వస్తున్నాయి. పూర్వకాలంలో ఎలా ఉండేది? ప్రతి వాళ్ళకు కూడా ఊర్లో ఒక వాగు లాంటిది ఉండేది. నేను పుట్టి పెరిగింది ఓల్డ్ సిటీలో. మా మూసీ నదిలో కూడా స్నానాలు చేసేవాళ్ళు, అంత శుభ్రతతో కూడుకొని ఉంటుండే. అయితే అక్కడ అప్పుడు మరి ఈ వర్షాకాలంలో ఎక్కడెక్కడి నుంచో నీరు వచ్చేది. ఆ నీరు పొల్యూట్ అయినప్పుడు ఈ ఉసిరి కొమ్మలను తీసి ఆ నదులలో వేసేవాళ్ళు. ఆ నదులలో వేసేయడం వల్ల ఏమవుతుందో అంటే, మనం ఇప్పుడు చెప్తున్నాం కదా ఫిల్టర్ అవుతుందని. ఆ ఉసిరి కొమ్మల వల్ల మీకు వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యేది. మరి అప్పుడు ఇన్ని అనారోగ్యమైన సంఘటనలు మనకు కనబడేది కాదు. ఇప్పుడు మీరు ఎంత శ్రద్ధగా ఉన్నా కానీ అనారోగ్యమే ఎక్కువ అవుతుంది. ఈ విధంగా మనం చూసుకుంటే ప్రతిదీ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఒక పక్కన మనకు మన సనాతన ధర్మం నేర్పించిందంతా కూడా ఇదే. ఇప్పుడు మనం హోమం చేస్తారు. ఇక్కడ హోమం చేసినప్పుడు ఇక్కడ అందరు కూర్చొని ఉంటారు. ఈ హోమం చేసినప్పుడు ఆ ఋత్వికులు వాళ్ళు ఎంత వేదాలు చదివి వాళ్ళు వేస్తారు. అందులో వేసేటి ఏముంది మీరు చూడండి. అందులో వేసేటి అన్నీ కూడా ఈ పొగ ఇక్కడంతా వచ్చేటప్పుడు ఆ పొగ మనం పీల్చుకోవడం వల్ల మన లోపల అనారోగ్యం అనేది అంతా కూడా పోయేది. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్తే ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కానీ 70%, 80% పీపుల్ ఒప్పుకోవడం లేదు. అంటే ఇక్కడే కాదండి, మన ఒక వ్యవస్థ అంతా కూడా ఈ మాదిరిగానే అయింది. కానీ కనీసం ఇప్పుడు మనమన్నా మన ఇంట్లో పిల్లలకు నేర్పించడం మొదలు పెట్టాలి. ఇది చెయ్యండి, ఇది చేయకూడదని. వినరు పిల్లలు, ఎవరింట్లో అయినా వినరు, మా ఇంట్లో కూడా వినరు. కానీ మనం 1-4 సార్లు చెప్పడం మొదలు పెట్టాలి. ఓ గుడికి ప్రదక్షిణకు ఎందుకు పోతామండి? మనం ప్రదక్షిణకు పోయినప్పుడు ఆ పరమేశ్వరుడిని ఏం ఆలోచిస్తాం, ఆ శ్రీహరిని ఏం ఆలోచించి ప్రదక్షిస్తాం? ఒకటే అనుకోవాలి, నాకు నువ్వు తప్పితే ఎవరు లేరు, నువ్వే నా ప్రపంచం, అందు గురించి నీ చుట్టూ తిరుగుతున్నాను నేను. నువ్వు ఏ మంచి చేసినా చెడు చేసినా నీదే భారం. ఇప్పుడు మన గుడికి ప్రదక్షిణ పోయినప్పుడు ఏం చేస్తాం? మనం చేయాల్సింది అదే. మీకు ఒక ఇన్సిడెంట్, చిన్న కథ లాంటిది చెప్తాను. ఒక తండ్రి తన కూతురుని తీసుకొని ప్రతిసారి గుడికి పోయేవాడు. ప్రతి శుక్రవారమో లేదా ప్రతి శనివారమో ఇలా వెళ్ళేవాళ్ళు, ప్రదక్షిణ చేసేవాళ్ళు. ఒకరోజు అమ్మాయి కొద్దిగా పెరిగిన కొద్దీ బుద్ధి వికసించినప్పుడు ఒకరోజు అంటుంది, నన్ను నెక్స్ట్ టైం నుంచి నన్ను గుడికి తీసుకురాకు, ఎందుకంటే నాకు ఇక్కడ రావడం ఇష్టం లేదు. అంటే ఏమైందమ్మా అంటాడు. అంటే చూడు నాన్న, అక్కడ చూడు, వాళ్ళు అక్కడ గుళ్ళో కార్నర్లో ముచ్చట పెడుతున్నారు. ఇంకో పక్కన చూడు, ఆ కాలేజ్కి నుంచి డుమ్మ కొట్టే అబ్బాయి అమ్మాయి ఆ చెట్టు కింద ముచ్చట పెడుతున్నారు. ఇంకోరు చూడు సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు, ఇంకొకరు ఇంకేదో మాట్లాడుతున్నారు. ఇవి గుడికి వస్తారు ఎందుకు, నేను రాను అంటారనమాట. అంటే సరేనమ్మా, కానీ నువ్వు నెక్స్ట్ వీక్ మాత్రం ఒక్కసారి రా, ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఇక గుడికి రాకంటాడు. ఆ గుడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఒక మూకుడు లాంటి దాంట్లో
ఆయిల్ నెయ్యి పల్చగా చేసి పెడతాడు. పెట్టి అమ్మ నువ్వు లాస్ట్ టైం గుడికి రావడము నువ్వే అన్నావు కదా ఇంకా రానని చెప్పేసి, నువ్వు గుడికి ఇది లాస్ట్ టైం కనుక ఈ మూకుడులో ఉన్న నెయ్యితోటి 3 ప్రదక్షిణాలు చేయి, ఒక్క డ్రాప్ కింద పడకూడదు అంటాడు. అనేటప్పటికీ ఈ అమ్మాయి కూడా ఏమనుకుంటుంది, ఈ నెక్స్ట్ వీక్ నుంచి నాకు ఈ దరిద్రం ఉండదు, ఇవన్నీ చూడడం ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాను అనుకొని చాలా జాగ్రత్తగా ప్రదక్షిణ చేస్తుంది. అంటే ఒక్క డ్రాప్ కూడా పడదు. 3వ ప్రదక్షిణ అయినాక ఆ మూకుడు తీసి తండ్రికి ఇస్తే అతను ఏం చేస్తాడు, వెళ్ళి అర్చకుడికి ఇచ్చి స్వామి మీరు దీపానికి వాడండి అంటాడు. బయట అక్కడ గుళ్ళోనే ఒక దగ్గర కూర్చున్నాక అడుగుతాడు, అమ్మ ఇవాళ నీకు ఎవ్వరు కనబడలేదా? సెల్ ఫోన్లో మాట్లాడేవాళ్ళు, అమ్మాయి అబ్బాయి మాట్లాడుకునేవాళ్ళు, అత్తగారి మీద కోడల మీద అత్తగారు మాట్లాడుకుని వెళ్తే, ఏమో నాన్న నేను చూడలేదు, నా దృష్టి అంతా కూడా దీని మీదనే ఉందన్నారు. అంటే ఈ మన దృష్టి కూడా ఆ గుడిలోకి వెళ్ళినప్పుడు ఆ పరమేశ్వరుడి మీదనే ఉండాలి, లేదా ఆ శ్రీహరి మీదనే ఉండాలి. అంతేగాని మనం చూడండి, ఇంకొక మీకు మన సైకాలజీ గురించి చెప్తాను. మనం తిరుపతికి వెళ్తామండి, ఆ 300 రూపీస్ టికెటో 10,000 రూపీసో ఏదో కొంటాం. కొన్నాక మనం దర్శనం గురించి ఆలోచించాం. మనకు ఫస్ట్ అకామిడేషన్ దొరకదా? సరే అకామిడేషన్ దొరుకుతుంది. దొరికిన వెంటనే నేను చాలామందిని చూశాను, ఫస్ట్ వెళ్ళి బాత్రూంలో చూస్తారు శుభ్రంగా ఉన్నారా లేదా. అరే మీరు అక్కడ పోయి కాపురం పెడతలేరు, మీరు అక్కడ 2 సంవత్సరాలు ఉంటలేరు, 1 సంవత్సరం ఉంటలేరు, ఒక్కరోజు ఒక్క రాత్రి నీ దృష్టి అంతా ఎట్లా ఉండాలి? వెంటనే నేను స్నానం చేసేసి ఆ వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి నా స్వామిని దర్శనం చేసుకోవాలనుకుంటాం. అక్కడ పోయినాక కూడా బయటకు వచ్చినాక నన్ను తోసేశారు, నాకు అది ఇవ్వలేదు, నాకు లడ్డు ఇవ్వలేదు, నీకు పాయసం ఇచ్చారు, ఇవి మనం కామెంట్ చేస్తున్నాం. మనం అంత దూరం పోయేదేంది? ఆ క్షణం కొరకు ఆలోచించాలి. దాని గురించే మోటివేషనల్గా మనకు ఎన్నో కథలు ఉన్నాయండి. ఒక గుళ్ళో ప్రతి వారం కూడా ఒక కళ్ళు లేని వ్యక్తి వచ్చి అతను ప్రదక్షిణ చేసి అక్కడ స్వామి దగ్గర నిలబడిపోతాడు. అతనికి కళ్ళే లేవు. అయితే ఇట్లనే నాలాంటి వాడు ప్రతి వారం నేను కూడా పోయి ప్రదక్షిణ చేసుకున్నాక ఒకరోజు క్యూరియాసిటీ కొరకు అనుకోండి, లేకపోతే అతన్ని కించపరచడానికి అనుకోండి, నేను అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు ప్రతి వారం వస్తున్నావు కదమ్మా, నీకు కళ్ళే కనబడవు, నువ్వు స్వామిని ఎట్లా దర్శనం చేసుకుంటావు అంటే అతను అంటాడు, నేను చేసుకోకపోతే ఏముందండి, స్వామి నన్ను చేసుకుంటున్నాడు, నాకు ఇది చాలు అంటాడు. అది మనలో పెంచుకోవాలి. స్వామి మనల్ని చూస్తున్నాడా లేదా? ఆ గుడి చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు. మనం ఎలా అయిపోయామంటే ఒక పిచ్చి పట్టినట్టు అయిపోతున్నాం మనం. అంటే అన్ని గుళ్ళు ఒకటే, క్షేత్రంలో దాని యొక్క వైబ్రేషన్స్ ఉంటే మనకు కావాల్సిందే. ఇప్పుడు మనం ఇక్కడనే పక్కనే బల్కంపేట ఎల్లమ్మ గుడి ఉంది. ఆదివారం వచ్చిందంటే పొలోమని పోతారు, కానీ మన ఇంటి పక్కన ఉన్న మైసమ్మ గుడికి పోవడానికి మనకు పోం. ఎందుకంటే అక్కడ లేదు, అమ్మవారు ఇక్కడే ఉందనుకుంటున్నాం. అక్కడే మనం పొరపాటు చేస్తున్నాం. నువ్వు ఇక్కడ వచ్చి లలిత సహస్రనామం చదివే బదులు మీరు నలుగురు ఇక్కడ మైసమ్మ గుడిలో లలిత సహస్రనామం చదివితే ఆ అమ్మకు కూడా ఆ శక్తి వస్తుంది. ఆ గుడిలో శక్తి రావడానికి కారణం ఏంది? పూజలు చేయడం వల్లనే. అంతేగాని పైనుంచి ఇలా వచ్చేసేసి మనకు సినిమాలలో చూపెట్టినట్టు కాదు. మన ఇల్లే ఒక క్షేత్రం కావాలి. మన ఇంటి క్షేత్రం ఎట్లయితుంది? మనం పూజా గదిలో కూర్చొని మన యొక్క ప్రార్థన వల్లనే అది క్షేత్రం అవుతుంది. సరే మనకు అందరికీ తెలిసిందే, అందరికీ ఒక పూజా గది అవకాశం ఉండదు. 2 బెడ్రూమ్ ఫ్లాట్, 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటుంది. మన ఇంట్లో మధ్యలో కూర్చొని మీకు తోచిన నామస్మరణ చేయండి. నామ సంకీర్తన ఎంత చేస్తే అంత సరిపోతుంది. మీకు చిన్నగా చెప్తానండి, మీరు ప్రతిరోజు రామాయణం చదవాలంటే చాలామందికి వీలైతే వీలు కాదు. నామరామాయణం అని ఉంటుంది, 108 స్టాంజాస్లో 7 కాండాలు అయిపోతుంది, 10 నిమిషాలు పడుతుంది. 108 స్టాంజాస్ చిన్నగా ఉంటుంది. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని అది చదివితే సరిపోతుంది. 10 నిమిషాలలో అయిపోతుంది. రామాయణం చదివిన పుణ్యం వస్తుంది. ప్రతిరోజు ఒక 10 సార్లు శ్రీరామ శ్రీరామ అని రాయండి. మనకు అది కూడా సరిపోతలేదు. మనం ఎంత సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. అజమీనుడు అని చెప్పేసి దీంట్లో ఒక కథ ఉంది. ఒక సద్బ్రాహ్మణుడు, ఇందులో అన్ని ఇవే కథలు ఉంటాయండి. సద్బ్రాహ్మణుడు ఏమంటే అతనికి ఒక 2 కొడుకులు పుడితే ఒక కొడుకు చనిపోతాడు, ఒక కొడుకు ఉంటాడు అజమీనుడు అని. ఇది మనకు భాగవతంలో కూడా వస్తుంది. ఈ అజమీనుడు పెరిగిన కొద్దీ గారాభంలో పెరిగేటప్పటికి వాడికి అన్ని తప్పుడు అలవాట్లే వస్తాయి. వచ్చి ఏం చేస్తాడంటే వీళ్ళ ఇంట్లో ఉన్న ఒక పని మనిషితోటే సంపర్కం పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటే ఈ తల్లిదండ్రులు ఇలాంటి కొడుకుని కన్నామేమనమని చెప్పి వాళ్ళు చనిపోతారు. ఒకరోజు ఏమవుతుందంటే ఈ అమ్మాయి అయితే వీడి భార్య ఎవరైతే పని మనిషి ఉంటుందో చెట్టు మీద ఎక్కేదో తెంపడానికి పోయి ఎక్కి కింద పడి చనిపోతుంది. చనిపోయిన తర్వాత వీడికి ఎలా అయిపోతుందో అంటే వాడికి ఎవ్వరు కనబడరు, ఒక స్త్రీ కావాలంతే. చిన్న వయసుదా పెద్ద వయసుదా అని కాదు,
కథలో ఎంత దుర్మార్గంగా ఉంటుందో అంటే కూతురుతోటే వాడు సంపర్కం ఏర్పరచుకున్న తర్వాత వాడికి ఇద్దరు పిల్లలు పుడతారు, మగపిల్లలు. అందులో వాడికి ఒక కొడుకు చనిపోతాడు, ఒక కొడుకుకు నారాయణ అని పేరు పెడతాడు. పెట్టిన తర్వాత వీడి వయసు పెరిగిపోతుంది. తర్వాత మనకేమవుతుంది, 60, 65, 70 లేకపోతే 80కో ఎప్పుడో ఒకప్పుడు మన గమ్యం చేరడానికి ఆ సమయం వస్తుంది. ఇతను వచ్చేటప్పటికి యమదూతలు వస్తుంటే భయపట్టి ఏం చేస్తాడంటే నారాయణ 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 రక్షించు రక్షించు అంటాడు. అంటే కొడుకుని పిలుస్తున్నాడు. అయితే ఈ కొడుకు నారాయణని పిలుస్తుంటే ఆ కొడుకు వచ్చే లోపలే యమదూతలు వీని ప్రాణం తీసేస్తారు. యమదూతలు ప్రాణం తీసేయగానే ఏమిటంటే విష్ణుదూతలు వస్తారు. వచ్చి వాళ్ళు ఏమంటారంటే వీడిని మేము తీసుకుపోవాలంటారు. వాళ్ళంటారు వీలాంటి దుర్మార్గుడు ఒక మనిషితో సంపర్కం ఏర్పరచుకున్నాడు, కూతురుతో పెట్టుకున్నాడు, వీడిని నువ్వు తీసుకుపోవడం ఏందంటారు. లేదు మా స్వామి చెప్పాడు వీడిని తీసుకురావాలంటారు. అనేటప్పటికీ ఎందు గురించి అంటే చనిపోయేటప్పుడు నారాయణ అనే నామం పలుకుతే చాలు నీకు వైకుంఠం ప్రాప్తి జరుగుతుందని. అంటే వాడికి తెలియక ఒక్కసారి నారాయణ 3 సార్లు అంటేనే వాడికి వైకుంఠ ప్రాప్తి అయితే ఈరోజు మనం అంతా తెలుసుకొని మనమేం చేయాలి? అందుగురించి పెద్దలు ఏమంటారంటే మనం నిద్రపోయి రేపొద్దున సూర్యోదయం చూస్తామో చూడమో తెలియదు. అందుగురించే పడుకునేటప్పుడు 7 సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని 7 సార్లు అనుకోవాలి. లేచిన వెంటనే ఒక 11 సార్లు శ్రీహరి 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 అని అనుకుంటే చాలు మనకు. ఎందుకంటే లేచిన తర్వాత మళ్ళీ రాత్రి వరకు మనం ఉంటామో ఉండమో తెలియదు. మనకి ఇవన్నీ నేర్పించారు, కానీ మనం ఇవన్నీ కూడా చేస్తున్నామా చేస్తలేమా అంటే మనం ఒకరికొరకు కాదు. ఇంతకుముందు నేను చెప్పినట్టు తిరుపతికి వెళ్ళి నా కొరకే నేను ప్రార్థన చేసుకుంటున్నాను కనుక నేను చెయ్యాల్సిందే. నేను చేయలేను అనుకోండి ప్రారంధం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము వంట వండినప్పుడు అందులో కారం ఎక్కువ వేసినా నేనే తినాలి, ఉప్పు ఎక్కువ వేసినా నేనే తినాలి, సమపాలలో రుచిగా చేసుకున్నా నేనే తినాలి. నేను ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రుచిగా చేసుకొని నా జీవితాన్ని సక్రమంగా పెట్టుకోవాలా, లేదా ఇవన్నీ పిచ్చిగా చేసుకొని నా జీవితాన్ని పాడు చేసుకోవాలా? దానికి అంతటికీ ఏంటంటే మనకి ఈ యొక్క మన ఎంత అదృష్టం ఉంటే మనం సనాతన ధర్మంలో పుట్టాం. ఇప్పటికీ మీరు ఆలోచించుకోండి, ఈ విశ్వంలో ఎన్నో మతాలు ఉండొచ్చు. ఈ సనాతన ధర్మంలో ఉన్న మతం ఏంటి? మతం కాదు, మన సనాతన ధర్మం. ఇందులో మనకు అడుగడుగున మంచిగా నేర్పిస్తుంది, అడుగడుగున మనకు చేస్తుంది. మనం చూడండి, మనకి ఇన్ని పండుగలు ఎందుకండి అని అనొచ్చు మీరు. కానీ ప్రతి పండుగ వచ్చే ముందర మన ఇల్లు శుభ్రపరచుకుంటాము, మనం శుభ్రపడతాము, మనము ఇంటి ముందర మనం ముగ్గులు వేసుకుంటాము, తర్వాత స్వామికి పూలతో అలంకరించుకున్నప్పుడు కూడా మనకేంటిది, మనకు ఆ యొక్క ఆనందం పొందుతాం. అంతేకాకుండా మనకు ఎవరికైనా సరేనండి, ఇప్పుడు ఎవరైనా గురువులు మీకు ఏదైనా మంత్రోపదేశం చేశారనుకుందాం, పంచాక్షరి కావచ్చు, అష్టాక్షరి కావచ్చు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పంచాక్షరి అష్టాక్షరి ఎవరైనా గురువులు ఇస్తే అవి అక్షరాలు కావు, ఒక దేవతనే మీకు ఇస్తున్నారు, ఒక దేవుణ్ణే మీకు ఇస్తున్నారు. మీరు దేవతను మీకు ఇచ్చినప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలి? మీకు పుట్టిన బిడ్డ పుడితే మీరు ఎంతగా ప్రేమతో పెంచుతారో ఆ దేవతను కూడా ఈశ్వరుడు కావచ్చు, నారాయణుడే కావచ్చు, కృష్ణుడే కావచ్చు, ఏ మంత్రమైనా సరే దాన్ని మనం అంతగా పెంచుకోవాలంటే ఏంది, మనం అనుక్షణం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. ఎక్కడ బస్సులో పోతున్నా నామస్మరణ చేసుకోవాలి, లేదా ట్రైన్లో పోతున్నా నామస్మరణ చేసుకోవాలి, కూర్చున్నప్పుడు నామస్మరణ చేసుకోవాలి. ఇది ఒక్కటే మనకు మిగిలింది. అందుగురించి ఏమంటారంటే మీకు భాగవతంలో పరీక్షిత్ మహారాజుకు శాపం పెడతారు, నిన్ను తక్షకుడు 7వ రోజు నిన్ను కాటేసి చంపేస్తాడని. అతను దిగులు పడిపోతాడు, ఇంకా నేను బతికేది 7 రోజులే, నేను ఇంతవరకు అంటే అంతవరకు అతను మంచి చేసినా కానీ ఇంకా నేను ఎక్కువ ఉంటానేమో, ఇంకా మంచి చేయాలనుకున్నాను, నేను అప్పుడే చనిపోతానా అనుకుంటాడు. శుక మహర్షి వస్తే అతనితో అంటాడు, స్వామి నేను 7 రోజులే బతుకుతాను, ఈ 7 రోజుల్లో నన్ను ఏమి చేయగలుగుతానంటాడు. పిచ్చివాడ, 7 రోజులు నీకు ఎక్కువ, ఒక్క గడియ చాలు అని భాగవతంలో కూడా ఈ అజమీనుడు కథ చెప్పి నారాయణ అంటే నీకు జీవితం మోక్షం కలుగుతుంది. 7 రోజులలో నువ్వేం నేర్చుకుంటావంటే భాగవతం అంతా కూడా సప్తాహంలో నేర్పిస్తారు. ఆ విధంగా మనం ప్రతిదీ నేర్చుకోవాలండి. మన జీవితం మన కొరకే, మనతో పాటు వచ్చేది ఏది రాదు. మనం వెళ్ళిన రోజు మనతోటి వచ్చేది ఎవ్వరూ రారు. మనం వెళ్తున్నప్పుడు ఆ స్వామి మనల్ని తీసుకుపోతున్నప్పుడు మన మంచి చెడు మాత్రమే మనకు వస్తుంది. మంచి చేయడానికే మనం ప్రయత్నం చేయాలి. చిన్నగా చేయండి, పెద్దగా చేయొద్దు. మా గురువులు జగద్గురువులు శృంగేరి శంకరాచార్యులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు మాకు ఎప్పుడు ఏం చెప్తారంటే, ఒక మంచి చేయి అంటే నాలాంటి వాడు గురుగారు మంచి అంటే ఏం చేయాలి,
నా దగ్గర డబ్బు లేదు ఏం లేదంటాను. అంటే మీరు డబ్బు లేకున్నా పర్వాలేదు, నేను ఇలా బయటికి వెళ్ళాననుకోండి, ఒక వ్యక్తి వచ్చి సార్ మైత్రివనం ఎక్కడ పోవాలంటే ఇలా పోయి లెఫ్ట్కి పోండి మైత్రివనం వస్తుందని చెప్తే అది మంచిది. ఈరోజు మన మంచి పని అదే. నాకు తెలియకపోక మీరు ఇలా పొండి అలా పొండి ఆ గురుద్వారా నుంచి పొండి అని నేను తప్పు దోవ చూపెట్టాను అనుకోండి, అది నాకు పాపం కిందనే వస్తుంది. నాకు తెలియదండి ఇంకొక వ్యక్తిని అడగండి అంటే కూడా మంచి. ఒక చిన్న దారి చూపెట్టండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు దాహం తీర్చండి, అదే మంచితనం. మనం ఒక గుడికి పోతాం, చాలామందిని మనం చూస్తుంటాం, మీరు కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటారు, గుడి దగ్గర యాచకులు ఉంటారు. ఆ యాచకులు ఎవరండి? మన ఇంటికి వచ్చి ఒకరు పొద్దున్నే అడుగుతారు, అమ్మా కొద్దిగా అన్నం వేయండి అని. యాచకుడు కాదు, ఆ యాచకుడు మనకు గురువు లాంటి వ్యక్తి. అతను మనకు వచ్చి ఏం చెప్తున్నాడంటే, అయ్యా పూర్వజన్మలో నేను ఎవ్వరికీ ఏమీ పెట్టలేదు, ఈరోజు నేను ఆకలితో అలమటిస్తున్నాను. పూర్వజన్మలో నువ్వు పెట్టావు, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇచ్చే చెయ్యి నీది, పుచ్చుకునే చెయ్యి నాది. నువ్వు ఈ జన్మలో కూడా ఇచ్చావనుకో, మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఇచ్చే నీకు శక్తి వస్తుందని చెప్తున్నాడు. ఒక యాచకుడిని గురువుగా భావించండి. మనం ఏం చేస్తాము, గుడి దగ్గర పోయినప్పుడు మెట్ల మీద యాచకులు ఉంటే అతనికి మనం ఒక 10 రూపాయి కాయినో ఏదో ఇలా దూరంకించి విసిరివేస్తాం. అలా చేయకండి. మనం దగ్గర పోయి అయ్యా ఇది తీసుకొని ఇవ్వండి. అతని లోపల అతని కళ్ళల్లో చూడండి ఎంత సంతోషం ఉంటుందో. మనం ఇలా పడేస్తే అతని మనసు చివుక్కుమంటుంది, ఈశ్వర నాకు ఈ జన్మ ఇచ్చినావు, ఇచ్చేవాడేమో నా మొహం మీద రూపాయి కొడుతున్నాడు అనుకుంటాడు. మీరు ప్రేమతో ఇవ్వండి, అంతేకాకుండా సిగ్గుపడుతూ ఇవ్వండి. ఈశ్వర నాకు 1 రూపాయి ఇచ్చే శక్తి ఇచ్చావయ్యా, నాకు 10 రూపాయలు ఇచ్చే శక్తి ఇచ్చినుంటే ఈ 10 మందికి ఇచ్చేవాడిని కదా అని సిగ్గుపడి ఇవ్వాలి. మనకు భగవంతుడు ఇచ్చిన ఈ జన్మను మనం పూర్తిగా మన స్వార్థం కొరకు కాకుండా మనం వీలైనంత మటుకు ఒకరితో పోటీ పడకూడదు. అతను తిరుపతిలో 1 కోటి రూపాయలు అన్నదానంకి ఇచ్చాడు, సంతోషం. మనం 1,000 రూపాయలే ఇస్తాం. అందుగురించి తిరుపతి గురించి ఏమంటారంటే, తిరుపతిలో మీరు కందిపప్పు ఒక్క బద్ద, కందిపప్పు ఉంటుంది కదా, అందులో ఒక్క బద్ద అంటారు మనల్ని. ఆ ఒక్క బద్ద అక్కడ నువ్వు ఎవరికైనా దానం చేస్తే కొన్ని మీ యొక్క వంశానికి భోజనానికి ఏమీ లేదంటారు. అంటే ఒక బద్దకు మనం ఏంటది, మనం పోయి అక్కడ 100 రూపాయలు అయితే అన్నదానంకి వెళ్ళాం. మన జీవితంలో కనీసం ఒక 5,000 అయితే అన్నదానం ట్రస్ట్కి కట్టవచ్చు. పోనీ అక్కడే ఎందుకండి అనుకుంటే, ఇక్కడే ఏదైనా గుడి దగ్గర కట్టండి, సంవత్సర కాలం వాళ్ళకి ఏదైనా ఇస్తారు. ఇది మనం నేర్చుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యము, మనకి జన్మ ఇచ్చినందుకు ఇలాంటి కార్యక్రమాలలో మనం పాల్గొని మనకు వీలైనంత మటుకు మంచి చేస్తూ పోవాలి. దీపం వెలిగించడం వల్ల దారి చూపెట్టిన వాళ్ళం అవుతాం. ఆ దారి చూపెట్టడానికే ఈ దీపం గురించి మనకు చెప్తున్నారు. ఇదొక్కటే కాదు, మనకి ఇందులో కార్తీక మాసం పురాణాల్లో చెప్పేదంతా కూడా ఏంటంటే, నామస్మరణ, స్నానము, జపము, దీపము, దీపదానము, తర్వాత మనం వీలైనంత మటుకు ఎవరికైనా మన ఇక్కడ మనకి ఎంత వస్తే అంతే ఇవ్వండి, ఎక్కువ కాదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ అమ్మలందరూ ఉన్నారు, మీరు రేపటి నుంచే మీరు భోజనం మీ ఇంట్లో వాళ్ళకు వండేటప్పుడు పిడికడ బియ్యం తీసుకొని పక్క డబ్బాలో వేయండి. వారానికి కేజీ అవుతుంది. దాన్ని పులిహోర చేయండి, సాంబార్ రైస్ అన్న చేయండి, మజ్జిగ రైస్ అన్న చేయండి, ఒక 4గురికి పెట్టండి. మాకు ఇక్కడ ఎవ్వరు లేరండి, గుళ్ళు దగ్గర లేవండి అంటారు, పర్వాలేదు, అక్కడ రోడ్డు మీద ఉన్న ఒక కుక్కకు పెట్టండి చాలు. అది ఆ కాలభైరవుడే మనల్ని రక్షిస్తాడు. ప్రతి దాంట్లో మనకున్న అవకాశం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా, అంబరీషుడిని దుర్వాస మాముని ఏమంటాడంటే, నానా యోనులలో నువ్వు పుడతావంటాడు. శ్రీ మహావిష్ణువు ఏమంటాడంటే, నా భక్తుడికి ఆ శాపం తగలదు, నాకు తగులుతుందని చెప్పి తను ఒక చేపగా పుట్టాడు, తను ఒక కూర్మంగా పుట్టాడు, తను ఒక పందిగా పుట్టాడు, తర్వాత మానవుడిగా పుట్టాడు. అందుగురించి మన లోపల ఉన్న మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక కుక్కను చూస్తే కాలభైరుడిగా భావిస్తాం మనం, ఒక చేపను చూస్తే శ్రీ మహావిష్ణువుగా భావిస్తాం మనం. ఇది మనకు జన్మకు ఈశ్వరుడు ఇచ్చిన అవకాశాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ 4 మాటలు చెప్పడానికి నాకు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై శ్రీరామ్.